దైవజనుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వాక్యములు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాశారు. ఆయన రోమ్లో చెరసాలలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాశారు. ఈ కొలస్సీ సంఘాన్ని పౌలు స్థాపించలేదు, కానీ దైవజనులు కొంతమంది సేవ చేసి ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు. ఎపప్రా అనే సేవకుడు కొలస్సీ సంఘములో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులన్నీ తీసుకొని వెళ్ళి రోములో చెరసాల్లో ఉన్న పౌలుకి తెలియచేశాడు. ఎపప్రా 1వ అధ్యాయము 7వ వాక్యములో ఈ విషయాన్ని మీరు గమనిస్తారు. ఎపప్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఈ సంఘములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎపప్రా పౌలుకు చెరసాల్లో ఉన్నప్పుడు తెలియచేశారు. అలా కొలస్సీ సంఘములో ఉన్న పరిస్థితులన్నీ తెలుసుకొని ఆయన ఈ పత్రిక రాశారు. ఇదే పత్రిక లవోదికయ సంఘములో కూడా చదివించండి అని చెప్పారు. లవోదికయ సంఘానికి కూడా ఆయన ఒక పత్రిక రాశారు. ఆ పత్రికను మీరు చదివించుకోండి మీ సంఘములో అని చెప్పారు. సంఘానికి అవసరమైనటువంటి అనేక విషయములను మరి పౌలు ఇక్కడ పత్రికలో రాసి పంపినట్లుగా మనం చూస్తాం. ఆయన ఇక్కడ చెప్తున్న 3వ అధ్యాయం 1వ వాక్యంలో చెప్పిన విషయాలు ఏంటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. కొలస్సీలో ఉన్నటువంటి సంఘస్థులు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నారు. కొన్ని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని వాటిని వెతుకుతున్నారు. భూ సంబంధమైన వాటి కొరకై వాళ్ళు ప్రయాసపడుతున్నారు. భూ సంబంధమైనవి అని మనం గమనించినప్పుడు భూ సంబంధముగా మనం కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉంటాం. భూ సంబంధమైనవి పంటలు కానీ, ఇల్లు కానీ, వెహికల్స్ కానీ, వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి. ఇలా చాలామంది దేవుని సంఘానికి వచ్చి భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. పంటలు పండాలని, ఇల్లులు కట్టాలని, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలని, డబ్బు సంపాదించాలని, ఇలా రకరకాలుగా భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. పర సంబంధమైన వాటిని మరిచిపోయారు. పర సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు పెట్టుకోవట్లేదు. అందుకే పౌలు ఏం చెప్తున్నారంటే, మీరు మృతి పొందారు, క్రీస్తుతో కూడా మరలా తిరిగి లేపబడ్డారు. మృతి పొంది తిరిగి లేపబడ్డారు కనుక మీరు పైనున్న వాటిని వెదకండి. పైనున్న వాటిని వెదకమన్నప్పుడు ఆ పైన మనకు కనబడుతుంది ఏంటంటే, క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు అని చెప్తున్నారు. మీరు పైనున్న వాటిని వెతికినప్పుడు క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున మీకు కనబడుతున్నాడు. ఆయనను మీరు వెతికితే మీకు ఏమి అవసరమో అవి ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారు, మీ జీవము దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనల్ని క్రీస్తుతో కూడా ప్రభు లేపి ఉన్నాడు. అదే ఎఫెసీ సంఘములో కూడా పౌలు ఏం చెప్తారంటే, ఆయనతో కూడా మిమ్మల్ని లేపి పరలోకమందు క్రీస్తు తనతో కూడా మిమ్మల్ని కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అని. మనలని ప్రభు లేపాడు, ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఇప్పుడు మనమంతా ఇక్కడ హోసన్న మందిరంలో ఉన్నామని. అయితే వాక్యం చెప్తుంది మనమందరము క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చొని ఉన్నాం గనుక యేసయ్యతో మనం ఉన్నామని వాక్యం చెప్తుంది. ఇక మన పరలోకములో యేసుతో మనం ఉన్నప్పుడు ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకొననేలా, ఈ భూ సంబంధమైన వాటి కొరకై మనం ప్రయాసపడనేలా. యేసు ప్రభు చెప్తారు, మొదట మీరు దేవుని రాజ్యముని వెతకండి, ఆ తర్వాత మీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని. మొదట మనం వెతకవలసిన వాటిని వెతికితే మనకు కావలసినవి ప్రభు వాటితో పాటు మనకు అనుగ్రహిస్తారు. మనకు ఏమి అవసరమో, ఏది అక్కరో అది మన పరలోకపు తండ్రికి తెలుసు. ఆయనకు తెలుసు కనుకనే ఆయా సమయాలలో మనకు అవసరమైనవి ప్రభు అనుగ్రహిస్తారు. కనుక మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారము. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, పైనున్న వాటిని మీరు వెదకండి అని వాక్యం చెప్తుంది. పైనున్న వాటిని మనం వెతికినప్పుడు పైనుండి కొన్ని ఆశీర్వాదకరమైన కార్యములను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. పైనున్న వాటిని వెతికితే పైనుండి దేవుడు మనకు కొన్ని శ్రేష్టమైన కార్యములను దేవుడు అనుగ్రహిస్తారు. ఆ పైనుండి ప్రభు మనకు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన కార్యములే ఈ ఉదయకాలం మనం కొన్ని విషయాలు దేవుని వాక్యములో మనం ధ్యానిద్దాం. మొదటిగా లూకా సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 79వ వాక్యాన్ని మనం గమనిద్దాం. కింద వాక్యం చీకటిలోను మరణ ఛాయ, కింద వాక్యం చూస్తున్నారు చూడండి. 79వ వాక్యం, చీకటిలోను మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. పైనుండి దేవుడు మనకు మొదటిగా అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైన కార్యం ఏంటంటే, పైనుండి ఆయన మనకు ఒక అరుణోదయ దర్శనమును దేవుడు అనుగ్రహిస్తున్నారు. పైనున్న వాటిని మనం వెతికినప్పుడు మనకు ఒక అరుణోదయ దర్శనం అనేది అనుగ్రహించబడుతుంది. చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండి ఉన్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడుతుంది. యాజకుడైనటువంటి జకర్యా ఆత్మపూర్ణుడై ఆయన ప్రవచిస్తూ వచ్చాడు. యేసు ప్రభువును గూర్చిన ఒక ప్రవచనం ఆయన ఇక్కడ పలుకుతున్నారు. చీకటిలో ఉన్నారు, మరణ ఛాయలో ఉన్నారు. అలా చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించేదానికే ఒక అరుణోదయ దర్శనం అనేది పైనుండి అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే ఈ అరుణోదయ దర్శనం పైనుండి మనకు అనుగ్రహించబడుతుందో మనం చీకటిలో నుండి ఏమవుతున్నామంటే వెలుగులోనికి వస్తున్నాం. చీకటిలో నుండి మనం వేరు చేయబడుతున్నాం. మరణాంధకారములో నుండి మరణ ఛాయలో నుంచి మనం విడుదల పొందుతున్నాం. ఈ పైనుండి మనకు కలిగే ఈ అరుణోదయ దర్శనమే చీకటిలో నుండి మరణములో నుండి మనల్ని వెలుగులోనికి తీసుకొస్తున్నట్లుగా చూస్తున్నాం. మనిషి యొక్క అరుణోదయ దర్శనం కలగక మునుపు మనిషి చీకటిలోనే ఉన్నాడు, మరణ ఛాయలో ఉన్నాడు, చీకటిలో సంచరిస్తున్నాడు, మరణిస్తున్నాడు. అయితే ప్రభు యొక్క అరుణోదయ దర్శనం పైనుండి మనకు అనుగ్రహించినప్పుడు ఈ రెండు కార్యముల నుంచి మనం విడుదల పొందుతున్నాం. చీకటిలో నుంచి మరణాంధకారములో నుంచి మనం విడుదల పొందుతున్నాం.
అందుకే పేతురు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు అని. మనల్ని ప్రభు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. చీకటిలో ఉన్నంత కాలం మనం ఏది చేసినా అది కలిసి రాదు. మనకు తెలుసు, పేతురు సముద్రములో వల వేసినప్పుడు రాత్రి సమయంలో చీకటిలో ఆయన ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా ఆయన పట్టలేదు. సూర్యోదయమైనప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆయన ధోనిలో కూర్చొని ఒడ్డున ఉన్నటువంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించి పేతురుతో చెప్పాడు, ధోని లోతుకు నడిపించి వల విసురు అని చెప్పాడు. రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినా నీ మాట ప్రకారం నేను వల విసురుతానని లోతుకు నడిపించి ఆయన వల విసిరాడు. విస్తారమైన చేపలు పట్టగలిగాడు. రాత్రంతా కూడా పేతురు వల విసిరాడు, చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడు. చీకటిలో ఆయన ప్రయాసపడినంతసేపు ఒక్క చేప కూడా పట్టలేదు. నేడు చాలామంది వారి జీవితాలు చీకటిలో గడుపుతున్నారు, అంధకారములో గడుపుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వారు ప్రయాసపడిన దానికి ప్రతిఫలం అనేది పొందలేకపోతున్నారు. వారు కష్టపడిన దానికి కష్టార్జితాన్ని అనుభవించలేకపోతున్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఒక వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే, చీకటిలో ఉన్నంత కాలం నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. చీకటిలో నువ్వు సంచరించినంత కాలం నీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు పొందలేవు, ఆ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. అందుకొరకే దేవుడు ఆ చీకటిలో నుంచి మనల్ని విడిపించి వెలుగులోనికి తీసుకొని రావాలని పైనుండి ఒక అరుణోదయ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ అరుణోదయ దర్శనమే ప్రభువైన యేసు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చీకటి మరణ ఛాయలు తొలగించి వేశాడు. చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి తీసుకొచ్చాడు. పేతురుకు తెలుసు, రాత్రి సమయంలో వల విసిరితేనే చేపలు పట్టగలుగుతామని. పగటి సమయంలో వల విసిరితే చేపలు పట్టలేము. గనుక ఆయనకు తెలుసు, అది చిన్నప్పటి నుంచి ఆయన నేర్చుకున్నటువంటి విద్య అది. అయితే యేసు ప్రభు ఏం చేశారంటే, ఆయన సూర్యోదయమైన తర్వాత వెలుతురు వచ్చిన తర్వాత ధోని లోతుకు నడిపించి ఇప్పుడు వల విసురు అని చెప్పాడు. పేతురుకు తెలిసింది ఏంటంటే, చీకటిలో ప్రయాసపడితేనే సముద్రంలో చేపలు పట్టగలుగుతాము, వెలుగులో చేపలు పడవు కదా, వెలుగులో వెలుతురున్నప్పుడు చేపలు మనం పట్టలేం కదా అని. ప్రియమైన దేవుని బిడలారా, అదే యేసు ప్రభు ఇక్కడ ఏం చేశాడంటే, చీకటిలో పడితే ఒక్క చేప కూడా నువ్వు పట్టలేవు. చీకటిలో నీ జీవితం ఉన్నంతకాలం, అంధకారములో నువ్వు సంచరించినంత కాలం నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండలేదు. ఒక వెలుగులోనికి నువ్వు రాగలిగితేనే నీవు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. యేసు ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులోనికి మనం రాగలిగితేనే మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ ఛాయలో ఉంటున్నారు. చాలామంది మరణ ఛాయలో ఉంటున్నారు. అలా మరణ భయంతో మరణిస్తున్నారు. అరుణోదయ దర్శనం అనుగ్రహించబడిన తర్వాత ఆయన మరణపు ముళ్ళును కూడా విరిచివేశాడు. యేసు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో కొంతమంది మరణించారు. ఒక అధికారి కుమార్తె మరణించింది, లాజరు మరణించాడు, ఒక విధవరాలు కుమారుడు మరణించాడు. వాళ్ళు మరణించినప్పుడు ప్రజలు ఏడ్చారు, వాళ్ళ బంధువులు ఏడ్చుతూ ఉన్నారు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ చిన్నది మరణించినప్పుడు ఆ ఇంట్లో యేసు ప్రభుకు స్థలం లేదు. బంధువులందరూ వచ్చి ఏడుస్తున్నారు. యేసు ప్రభు నాకు స్థలం ఇయ్యుడి అని అడిగి, ఈ చిన్నది నిద్రిస్తుందినే కానీ ఈమె మరణించలేదని చెప్పాడు. వాళ్ళందరికీ ఆయన చెప్పే మాటలు ఎగతాళిగా ఉన్నాయి. ఆమె చనిపోయి చాలాసేపు అయింది, బంధువులందరం కూడా వచ్చాం, ఏడవలసినంతగా ఏడుస్తున్నాం, వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు, గొల్లుమని శబ్దం చేస్తున్నారు. ఈమె ఎప్పుడో చనిపోయింది, ఈయనైతే ఈమె చనిపోలేదు, ఈమె నిద్రపోతుందని చెప్తున్నాడు. మనుషుల దృష్టిలో
ఆ చిన్నది మరణించింది. కానీ యేసు ప్రభు దృష్టిలో ఆ చిన్నది నిద్రిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి యొక్క ఆలోచన వేరు, మనిషి యొక్క ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే, నలిగినటువంటి రెల్లును ఆయన విరవడని రాయబడింది. నలిగిపోయినటువంటి రెల్లుని ఆయన విరవడు, నలిగిన దానిని మరలా తిరిగి ఆయన బాగు చేయాలని అనుకుంటాడు. గనుక వాళ్ళైతే మరణించింది అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు అయితే నిద్రిస్తుందని చెప్తున్నారు. ఆయన వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకొని తలితాకు మీ లెమ్మనగానే ఆ చిన్నది లేచి కూర్చుంది. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈ చిన్నది చనిపోయింది కదా, ఎలా లేపబడింది అని. ప్రియమైన దేవుని బిడలారా, పైనుండి అరుణోదయ దర్శనం అనుగ్రహించబడింది దేని కొరకు తెలిసిన? మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేదానికే, మరణాన్ని తొలగించి జీవము కలగజేసేదానికే పైనుండి ఒక అరుణోదయ దర్శనం అనుగ్రహించబడింది. నేడు చాలామంది ఇంకా మరణం మరణం అనుకున్నవి కలిసి రాకపోతే, తాము చేయాలనుకున్నవి చేయలేకపోతే, తాము పొందాలనుకున్నవి పొందలేకపోతే, ఇక నా జీవితం ఎందుకు, నేను ఎందుకు బ్రతకాలి, నేను మరణిస్తే బాగుంటుంది, ఇక ఇవన్నీ పోతాయి కదా, సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, నేను మరణిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అది ఎంత పొరపాటు. మనం ఎవ్వరూ మరణించకూడదని మన కొరకు యేసు ప్రభు మరణించి ఉన్నాడు. ఆయనలో మరణం, మనలో జీవం. ప్రియమైన దేవుని బిడలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అరుణోదయ దర్శనముగా ఈ లోకంలో ఉదయించాడు. అలా ఉదయించింది ఆయన ఆ మరణ ఛాయలో నుండి ప్రజల్ని విడిపించి జీవపు యొక్క వెలుగులోనికి ప్రభు తీసుకుని వచ్చారు. అందుకే వాక్యంలో రాయబడింది, ఇంకా మనం గమనించినప్పుడు, ఆ విధవరాలు యొక్క కుమారుని కూడా యేసు ప్రభు పాడి మీద మోసుకొని వెళుతుంటే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి పాడిన ముట్టగానే అతను లేచి కూర్చొని మాట్లాడసాగిను అని మనం చూస్తాం. తర్వాత లాజరు చనిపోయి 4 రోజులు ఈ సమాధిలో పెట్టిన యేసు ప్రభు అక్కడికి వెళ్ళి బిగ్గరగా కేక వేశాడు, లాజరు బయటికి రాని. లాజరు బయటికి రాగలిగాడు. అంతకుముందు లాజరు చనిపోయినప్పుడు వాళ్ళ సహోదరులు మార్తా మరియా చనిపోయిన వ్యక్తిని లేవాలని ఎన్నోసార్లు పిలిచి ఏడ్చారు. బంధువులందరూ కూడా వచ్చి వాళ్ళని ఓదార్చారు. ఎంతమంది పిలిచినా లాజరు లేవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లేచే ప్రసక్తి లేదని ఆయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. 4 రోజులైన తర్వాత యేసు ప్రభు వచ్చి పిలిస్తే లాజరు కట్టబడిన కట్లతోనే, ప్రేత వస్త్రములతోనే లేచి బయటికి వచ్చేసాడు. ఆయన ఎలా బయటికి రాగలిగాడు అంటే, యేసు ప్రభు యొక్క స్వరం విన్నాడు. మృతులు కుమారుని యొక్క శబ్దం విన్నప్పుడు సమాధుల్లో నుంచి లేచి బయటకు వస్తారని వాక్యంలో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధి అనేది ఆ మరణాన్ని బంధించలేకపోయింది, మరణించిన ఆ వ్యక్తిని బంధించలేకపోయింది. యేసు ప్రభు జీవాధిపతి కనుక ఆయన ఎప్పుడైతే శబ్దం పంపాడో ఆ శబ్దం వెళ్ళిన వెంటనే మరణం అనేది తొలగిపోయింది, అతనిలో ఒక జీవం కలిగింది, లేచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దైవజనమా, ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది చీకటిలోనూ మరణ ఛాయలో కూర్చుంటున్నటువంటి వారికి అరుణోదయ దర్శనం అనుగ్రహించాలి పైనుండి అని ఆయన ఈ లోకానికి వచ్చారు. కనుక ఈ యొక్క అరుణోదయ దర్శనం నీకు కలగాలి. అరుణోదయ దర్శనం కలగాలంటే అరుణోదయమే లేచి దేవుని సన్నిధిని వెదకాలి, అరుణోదయమే లేచి మనం యేసును వెదకాలి. అందుకే దావీదు చెప్పేది, దేవా నా దేవుడవు నీవే, వేకువనే లేచి నేను నిన్ను వెదుకుతాను, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను. వేకువనే మనం అరుణోదయ దర్శనం వేకువనే మనం పొందాలి. వేకువనే మనం దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి. ఆయన సన్నిధిని వెతికి ఆయన ముఖ దర్శనం మనం చెయ్యాలి. ఆ చీకటి మరణం అనేది నీ దరికి రాకుండా వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని బిడలారా, నేడు చాలామంది దేవుని బిడలు, విశ్వాసులు, దేవుని దైవజనులని పిలువబడే వాళ్ళు కూడా అరుణోదయమే లేచి దేవుని దర్శనం చేయలేకపోతున్నారు. అరుణోదయమే లేచి ఆ పైనుండి కలిగే ఆ దర్శనం, ఆ ముఖ దర్శనం, యేసయ్య ముఖ దర్శనం చేయలేకపోతున్నారు. చాలామంది తెలిసింది ఏంటంటే, వాళ్ళకు బాగా ప్రేమించే వాళ్ళు చనిపోయినట్లయితే వారి ఆ ఫోటోని ఒక ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకొని
ఉదయాన్నే లేచి వేకువనే వాళ్ళ ముఖదర్శనం చేసే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది వారికి ఇష్టమైనటువంటి వ్యక్తులు, వారి ప్రేమించిన వ్యక్తుల్ని మనుష్యుల ముఖదర్శనం చేసే వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వారి ముఖదర్శనం చేసిన, మనుష్యుల ముఖదర్శనం చేసిన మనకు కలిగే ఆశీర్వాదం ఏమీ లేదు. అందుకే మనం అరుణోదయమే లేచి దేవుని ముఖదర్శనం మనం చెయ్యాలి. ఆయన ముఖదర్శనం మనం ఎప్పుడైతే చేస్తామో, వాక్యంలో రాయబడింది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు బట్టబయలు చేయబడుతున్నాయి. వేకువనే లేచి అరుణోదయమే మనం దేవుని ముఖదర్శనం చేస్తే మన రహస్య పాపములన్నీ కూడా ఆయన ఎదుట బట్టబయలు చేయబడతాయి. ఆ రహస్యమైనటువంటి పాపములు మన హృదయములు అవి మరుగు చేయబడి దాగి ఉన్నంత కాలం విజయాన్ని మనం పొందలేము, జయ జీవితం మనం చేయలేము. మరుగైన పాపమే మన అపజయాలకి కారణం. ఎందుకు ప్రతి చోట నువ్వు అపజయం పొందగలుగుతున్నావు? ఎందుకు వెళ్ళిన చోటల్లా నువ్వు అపజయం పొందుతున్నావు? జయముతో తిరిగి రాలేకపోతున్నావు, జయముతో నీవు విజయం చేయలేకపోతున్నావు అంటే రహస్యమైనటువంటి పాపం దాగి ఉన్నది. ఆ రహస్యమైన పాపమును నీలో నుంచి బయటికి తీసివేయగలిగితే అప్పుడు నీవు జయ జీవితం పొందగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరికో పట్టణమును వాళ్ళు జయించిన తర్వాత హాయి పట్టణాన్ని వెళ్ళి వాళ్ళు జయించాలి. ఎరికో పెద్ద పట్టణాన్ని జయించారు. ప్రాకారాలు కలిగిన పట్టణాన్ని ప్రాకారాలు కూల్చి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళు స్వాధీనపరుచుకుంది ఎరికో పట్టణాన్ని. ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అపజయంతో వెనక్కి తిరిగి వచ్చారు. అది ఒక చిన్న పట్టణమే. ఇంత పెద్ద పట్టణాన్ని మనం జయించాం, ఇంత గొప్ప విజయం మనకు చేకూరింది. ఆ తర్వాత మనం ఎందుకు ఈ చిన్న పట్టణాన్ని జయించలేక అపజయాల పాలయ్యాం? చూడండి, బాగా గమనించండి. కొంతమంది పెద్ద పెద్ద కార్యాలు జయించగలుగుతారు, చిన్న చిన్న కార్యాల్లో ఓటమి పాలవుతారు. దానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే, ఎరికో పట్టణము స్వాధీనము చేసుకొని పోయే ముందే దేవుడు వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పాడు. ఎరికో పట్టణంలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది, అది మీరు ఎవరు ముట్టకూడదు. ఆ శాపగ్రస్తమైనది ముట్టినట్లయితే ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. అందుకే మీరు అది ముట్టకూడదు. వెండైనా బంగారమైనా ఇత్తడైనా అది నా మందిరంలోనికి తీసుకొని రండి. ఎరికో పట్టణంలో ఉన్నది ఏది కూడా మీరు ముట్టుకోవద్దు, అది శాపగ్రస్తమైంది. మరి శాపగ్రస్తమైనది నీ మందిరానికి ఎందుకు అంటే, శాపగ్రస్తమైనటువంటిది పరిశుద్ధపరచబడి ఆశీర్వాదకరంగా మార్చబడేది దేవుని మందిరములోని. గనుక అది నా మందిరానికి తీసుకురండి. మీరు ముట్టుకున్నారంటే శాపాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఒక బంగారు కమ్మిని, వెండిని, షీనారు వస్త్రాన్ని ఆయన చూసి ఆశించి దాన్ని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకున్నటువంటి ఆ పాపం ఏం చేసిందో తెలుసునా? హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అపజయం కలగజేసింది. ప్రియమైన దేవుని బిడలారా, అది దాచిపెట్టుకుంది ఆకాను, అపజయం పొందింది ఇశ్రాయేలీయులందరూ. ఒకడు చేసిన పాపం ఇశ్రాయేలీయులందరికీ అపజయం కలగజేసింది. అలాగే నీలో దాగినటువంటి రహస్యమైన పాపం కుటుంబానికి అంతటికీ, వంశమంతటికీ అపజయం కలుగుతుంది. అందుకే రహస్యమైనటువంటి ఆ పాపాలు బట్టబయలు చేయబడి అవి ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి నీవు దేవుని యొక్క కరుణ కనికరం పొంది నీ విడుదల పొందేటట్టుగా నీవేం చేయాలంటే, అరుణోదయమే దేవుని వెతికినప్పుడు ఆయన ముఖకాంతిలో నీ రహస్యమైన పాపాలు బట్టబయలు చేయబడతాయి. మరి చాలామంది ఏం చేస్తున్నారంటే, నాలో దాగిన పాపం అది ఎవరికి తెలియదులే అనుకుంటున్నారు. నాలో దాచిపెట్టినటువంటి ఈ తప్పిదం అది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు. ఆకాను దాచిపెట్టింది ఎవరికి తెలియదు, కానీ అపజయం కలిగింది మాత్రం అందరికీ తెలుసు. ఎప్పుడైతే దేవుడు శపితమైనది, శాపగ్రస్తమైనది మీలో ఉన్నది అని చెప్పాడో, అప్పుడు గోత్రాల చొప్పున, కుటుంబాల చొప్పున వరుసలుగా వచ్చినప్పుడు ఆకాను ఇంటి పేరిట చీటీ పడింది. అప్పుడు యెహోషువ చెప్పాడు,
నీవు ఏం చేసావో అది ఒప్పుకో, ఏ తప్పిదము నీలో ఉన్నదో ఒప్పుకో, దేవుని మహిమపరచు అని చెప్పాడు. అప్పుడు ఆయన దాచిపెట్టిన శాపగ్రస్తమైన దాని గురించి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి తీసుకొని వచ్చారు, వాటిని తీసుకున్నారు. ఆకాను కుటుంబాన్ని, ఆకాను కలిగిన సమస్తాన్ని తీసుకొని వెళ్ళి ఆకోరు అనే ఒక లోయలోనికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేశారు. రహస్యమైనటువంటి పాపాన్ని ఈ విధంగా వాళ్ళు పరిహరించారు. ఆ తర్వాత హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి హాయి పట్టణాన్ని వాళ్ళు జయించారు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే విజయ పేరి మోగించారు. దానికి కారణం ఏంటంటే రహస్యమైన పాపాన్ని అగ్నితో కాల్చివేశారు. నీలో రహస్యముగా దాగిన పాపం ఉన్నంతకాలం అపజయాలే చవి చూడాల్సి వస్తుంది, వెనుదిరిగి వెనుకంజ వేయాల్సి వస్తుంది. నువ్వు ముందుకు వెళ్ళలేవు, ముందుకు సాగలేవు, ఆత్మీయమైన అనుభవాల్లో, ఉన్నతమైన అనుభవాలలోనూ సాగలేవు. అందుకే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నాలో ఉన్న పాపం ఎవరికి తెలియదని నీవు అనుకుంటున్నావు. దేవుని కన్నులకు మరుగైనది లేదు, దేవుని కన్ను దృష్టికి మరుగైనది లేదు. ఆయన సమస్తమును చూచుచున్నటువంటి వాడు, మానవుని యొక్క అవయవాలు నిర్మించిన వాడు. ఏ అవయవములో పాపము దాగి ఉన్నదో ఆయనకు తెలుసు. అందుకే నీవు పైనుండి కలుగుతున్న అరుణోదయ దర్శనమును వేకునే పొంది ఆ రహస్యమైన పాపముల నుంచి నీ విడుదల పొందాలి. చీకటిలో నుండి మరణ ఛాయల నుంచి విడుదల పొందాలి. ఆశ్చర్యకరమైన గొప్ప వెలుగులోనికి రావాలి. ఒక వ్యక్తి వెలుగులో నడిస్తే అతను తొట్టుపడదని వాక్యంలో రాయబడి ఉన్నది. వెలుగులో ఒక వ్యక్తి నడిచేటప్పుడు అతను తొట్టిల్లడు, అతని జీవితం సరైన మార్గంలో నడిపించుకోగలుగుతాడు. నేడు చాలామంది ఇంకా తొట్టిల్లుతున్నారు, దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోతున్నారు, ఆత్మీయతలో ఎదగలేక తొట్టిల్లిపోతున్నారు, ప్రార్థనా జీవితంలో తొట్టిల్లిపోతున్నారు, విశ్వాస జీవితంలో తొట్టిల్లిపోతున్నారు, దేవుని ప్రేమించే విషయంలో తొట్టిల్లిపోతున్నారు. అంటే ఎక్కడో చీకటి దాగి ఉంది, ఎక్కడో చీకటి దాగింది కనుకనే ఆ చీకటి తొట్టిల్ల చేస్తుంది. అందుకే నీవు ఆ చీకటిలో నుంచి విడుదల పొంది వెలుగులోనికి రాగలిగితే నీవు తొట్టుపడవు అని వాక్యం చెప్తుంది. తొట్టిల్లకుండా మనం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లాలి అంటే మనకు అరుణోదయ దర్శనం పైనుండి మనకు ప్రతిదినం కలగాలి. ప్రతిరోజు దేవుని ముఖ దర్శనం చెయ్యాలి, ప్రతిరోజు ఆయన స్వరూప దర్శనం మనం చెయ్యాలి. అప్పుడే మన కోరిక, మన ఆశ ప్రభు నెరవేరుస్తూ వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పైనున్న వాటిని వెదకండి అని వాక్యం మనకి హెచ్చరిక చేసింది. ఆ పైనున్న వాటిని మనం వెతికినప్పుడు మనకు మొదటిగా పైనుండి ఒక అరుణోదయ దర్శనం మనకు అనుగ్రహించబడుతుంది. రెండో విషయాన్ని చెప్తాను, గమనించండి. 144వ కీర్తన 144వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. 7వ వాక్యం, 144వ కీర్తన 7వ వాక్యం. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఇక్కడ రెండవదిగా పైనుండి మన కొరకు ఒక చెయ్యి చాపబడుతుంది. ఇక్కడ కీర్తనాకారులు చెప్తున్నారు, పైనుండి చెయ్యి చాపి నన్ను తప్పింపుము, మహాజలరాశులలో నుండి, అన్ని జనుల చేతిలో నుండి నన్ను విడిపించు. అదే దావీదు చెప్తారు 18వ కీర్తనలో కూడా. 18వ కీర్తన 16వ వాక్యం 17వ వాక్యాన్ని గమనించండి. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. పైనుండి ప్రభు చెయ్యి చాపి, ఉన్నత స్థలము నుండి ప్రభు చెయ్యి చాపి మహాజలరాశులలో నుండి ప్రభు నన్ను పైకి తీశాడు. నా మీద పగబట్టేవారు,
నన్ను ద్వేషించేవారు నాకంటే కూడా బలిష్ఠులై ఉన్నారు. వారి చేతిలో నుండి ప్రభువు నన్ను రక్షించాడు. ప్రియమైన దేవుని బిడలారా, పైనుండి మన కొరకు మరొక శ్రేష్టమైన కార్యం ఏంటంటే, పైనుండి ప్రభు తన చెయ్యి మన వైపు చాపుతున్నాడు. దావీదు చెప్తున్నారు ఇక్కడ, మహాజలరాశుల్లో నేనున్నాను, అడుగు భాగానికి నేను వెళ్ళిపోయి ఉన్నాను. అలా మహాజలరాశుల్లో నేను అడుగు భాగాన ఉండిపోయినప్పుడు శత్రువు ఏమనుకుంటున్నాడంటే, వాడు ఇక పైకి రాడు, వాడు ఇక భూమి మీద కనబడడు, వాడిక మనుష్యులలో మనుగడ కొనసాగించలేడు. శత్రువు అనుకునే మాటలు. కొన్నిసార్లు మనం ఇలాగా కృంగిపోయినప్పుడు, కొన్నిసార్లు మనం ఇలాగా అడుగు భాగానికి వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు మనం ఈ విధంగా కొంచెం దీనస్థితిలోనికి మనం వెళ్ళిపోయినప్పుడు మన మీద పగబట్టిన వారు, మనల్ని ద్వేషించేవారు మనకంటే బలిష్ఠులై ఉండుకొని మనల్ని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక అతను లేవలేడు, ఇక అతను నిలదొక్కోలేడు, ఇక అతను మరలా ప్రజల్లో సంచరించలేడు, అతని జీవితం ఇంతటితో ఆగిపోయింది, ఇంతటితో ముగించబడింది అని శత్రువు ఏం చేస్తాడంటే, పగవాడు అతను ఎన్నో రకాలుగా మాట్లాడుతూ వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితం అలాగే అయిపోయింది. మరి ఆయన పరిస్థితులు అలాగే మార్చబడిపోయినాయి. సౌలు ఒక ప్రక్క తరుముతున్నప్పుడు, మరి శత్రువులు ఒక ప్రక్కన తరుముతున్నప్పుడు ఆయన జీవితము ఆ విధంగా మారిపోయింది. నేడు చాలామంది జీవితాలు ఇలాగే ఆర్థికంగా అడుగంటిపోయినప్పుడు, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు, ఇది కలిసి వస్తుందిలే అనుకున్నప్పుడు అది కలిసి రాకుండా అది విఫలమైపోయినప్పుడు మనిషి జీవితం ఒక పడిపోయిన స్థితిలోనికి రావచ్చు. ఆ పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు అనేక మంది పగవారు మనల్ని చూసి హేళన చేస్తారు. పగవారు మాత్రమే కాదు, మనకు అయిన వారు కూడా సరిగ్గా జరిగింది, జరగాల్సిందే జరిగింది, ఇప్పుడు బాగా తెలిసి వస్తుందిలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ప్రియమైన వారలారా, మంచి కోరినా చెడు కోరినా మనకు వాక్యం చెప్తుంది, పైనున్న వాటిని మీరు వెదకండి, పైనుండి దేవుని యొక్క చెయ్యి నీ వైపు చాపబడుతుంది. నీవు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎక్కడ కురింగిపోయి ఉన్నావో, ఎక్కడ లేవలేని స్థితిలో ఉన్నావో, ఎక్కడ అడుగంటిపోయిన స్థితిలో ఉన్నావో, నీ ఉన్న స్థితిలోనికే దేవుని యొక్క హస్తము చాపబడుతుంది. దావీదు ఎక్కడైతే జలరాశుల్లో కూరుకొని పోయి ఉన్నాడో అక్కడికే ప్రభు ఉన్నతమైన స్థలము నుండి చెయ్యి చాపాడు. ఆయన ఆ జలరాశుల్లో నుండి దావీదును చెయ్యి పట్టుకొని దావీదును దేవుడు పైకి తీశాడు. ఆయన ఎప్పుడైతే దేవుడు తన చేతితో పట్టుకొని దావీదును పైకి లేవనెత్తాడో, ఇప్పుడు దావీదును పైకి లేవనెత్తినప్పుడు సర్వజనులకి దావీదు ఇప్పుడు మరలా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, పడిపోయిన స్థితిలో నుండి మనమే పైకి లేవాలనుకుంటే మనం లేవలేము. మనం పైనున్న వాటిని వెదకాలి. పౌలు అదే కొలస్సీ సంఘానికి చెప్పాడు, మీరు పైనున్న వాటిని వెదకండి, అక్కడ దేవుని కుడి పార్శ్వాన క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏది చెయ్యాలో అది చేస్తాడు. ఆయన క్రీస్తు అక్కడ ఉన్నాడు కనుక ఆయన చెయ్యి చాపాడు, దావీదు వైపు చెయ్యి చాపాడు, ఆయన పైకి లేవనెత్తాడు, ప్రజలకి ఆయన కనుపరిచాడు. కనుక దేవుడు ఒక వ్యక్తిని పైకి లేపి ప్రజలకు కనుపరిచినప్పుడు ఆ తర్వాత ఎంతమంది దావీదును అనగదొక్కాలనుకున్నా సరే ఎవరు అనగదొక్కలేకపోయారు, ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఎంతోమంది దావీదుకి విరోధంగా శత్రువులు లేచారు. తాను వెళ్ళిన చోటెల్లా శత్రువుల మీద దేవుడు ఆయనకు జయమనుగ్రహించాడు. ఆయన కడుపున పుట్టిన కుమారులే ఆయనకు వ్యతిరేకంగా లేచారు, వాళ్ళే కన్ను మూశారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయనతో ఉన్నవారు కూడా ఆయనకు వ్యతిరేకంగా లేచారు. అదే ఆయన అంటాడు, నా మీద పగబెట్టిన వాడు శత్రువు కాదు, నా మీద పగబెట్టినటువంటి వ్యక్తి నాకు దూరస్తుడు కాదు, అతను నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, అతను నా చెలికాడు, మేమిద్దరం కలిసి భోజనం చేసిన వారం. అయితే ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసునా, తిరిగినన్ని రోజులు నాతో తిరిగి ఈ రోజున నన్ను తన్నేదానికి తన మెడిమినెత్తి నా నెత్తిన పెట్టాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఇట్టి పరిస్థితిలో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం కృంగిపోలేదు. ఆయన ఒకటే ప్రభుని అడుగుతున్నాడు. మనం చదువుకున్నాం 144 కీర్తన 7వ వాక్యములో, పైనుండి నీ చెయ్యి చాపు.
పైనుండి నీ చెయ్యి చాపి ఈ మహాజలరాశుల్లో నుండి అన్ని జనుల చేతుల నుంచి నన్ను విడిపించి నాకు రక్షణ దయచేయి. 18వ కీర్తనలో ఆయనే చెప్తున్నాడు, ఉన్నతమైన స్థానములో నుంచి దేవుడు చెయ్యి చాపి నన్ను పైకి లేవనెత్తను అని. అవును ప్రియమైన దేవుని బిడలారా, మనల్ని పైకి లేవనెత్తడానికి దేవుని యొక్క హస్తం కొరచ కాలేదు. నువ్వు పడిన స్థితిలో ఎవరైనా మనుషులు నిన్ను పైకి లేవనెత్తాలని అనుకుంటున్నావేమో, ఎవరైనా అధికారులు వచ్చి నన్ను పైకి లేవనెత్తాలనుకుంటున్నావేమో. ప్రియమైన వారలారా, ఎవరు వచ్చి మనల్ని పైకి లేవనెత్తలేరు. మనల్ని పడిన స్థితిని చూచి మనల్ని దూషించి హేళన చేసి ఎగతాళి చేసే వాళ్ళే కానీ పైకి లేవనెత్తే వాళ్ళు ఉండరు. అది దావీదుకు బాగా తెలుసు. అందుకే ఆయన చెప్తున్నారు, నీ చెయ్యి పైనుండి చాపబడాలి, నువ్వు నన్ను పైకెత్తాలి, నువ్వు నన్ను పైకి లేవనెత్తితే నేను పైకి లేవనెత్తబడతాను. అలాగే దేవుడు ఆయన్ని పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. లేవనెత్తి ఆయన ఎక్కడ పెట్టాడంటే ఇజ్రాయేలు 12 గోత్రములకి ఆయన రాజుగా ఒక సింహాసనం వేసి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను అభిషేకించబడిన వెంటనే ఆయన రాజవ్వలేదు. అభిషేకించబడిన వెంటనే సింహాసనం మీద కూర్చోలేదు. ఆయన తరంబడుతూ వచ్చారు, ఆకలి దప్పులతో ఉంటూ వచ్చారు, అడవుల్లో వాసం చేస్తూ వచ్చారు, గుహల్లో దాక్కుంటూ వచ్చారు. ఒక రోజు వచ్చింది, ఆ రోజున దేవుడు ఆయన పైకి లేవనెత్తాడు. ఒక గోత్రానికి మాత్రమే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మరొక రోజు వచ్చింది, ఇజ్రాయేలు 12 గోత్రాలకి ఆయన రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియమైన వారలారా, ఒక రోజు రానే వస్తుంది, ప్రభు పైనుండి చెయ్యి చాపి మనల్ని పైకి లేవనెత్తే రోజు. వీళ్ళు ఇంతే అనుకున్నటువంటి వారందరి కన్నులకి ఆశ్చర్యము కలిగేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. వీళ్ళు పడిన స్థితిలో నుండి ఇక లేవలేరు అనుకున్నటువంటి ఆ అనుభవంలో నుండి నేనున్నాను, పైకి లేవనెత్తేవాడనని ప్రభు తన చెయ్యి చాపి పైకి లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ మనల్ని కూర్చోబెట్టాలో, ఎక్కడ మనల్ని ఘనపరచాలో, ఎక్కడ మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలో అక్కడే మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు ఆయన. దేవుని కార్యములు ఆశ్చర్యమైనవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి మన కంటికి కనబడవు, అవి మన చెవికి వినపడవు, మన హృదయానికి గోచరము కావచ్చును. ఒక రోజు వస్తుంది, ఆ రోజున మన కన్నులకు కాదు ప్రజలందరి కన్నులకు కనబడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇది దేవుని లేఖన సత్యం. ఇది అది జరుగుతుంది, అది నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన పైనుండి మన కొరకై తన చెయ్యి చాపి మనల్ని పైకి లేవనెత్తుతున్నాడని మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. 32:13. నా జనుల భూమిలో, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురెక్కసి చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జన సమూహము గల పట్టణము విడవబడుతుంది. గమనించండి యొక్క వాక్యాన్ని బాగా. పైనుండి ఇక్కడ మనకొక శ్రేష్టమైన మరొక ఆశీర్వాదకరమైన కార్యం ఏంటంటే, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడుతుంది. పైనుండి మన మీద ఒక ఆత్మ కుమ్మరించబడుతుంది. పైనున్న వాటిని వెదకుడి అని పౌలు చెప్పారు కదా. పైనున్న వాటిని మనం వెదికినప్పుడు మనకు ఒక అరుణోదయ దర్శనం అనుగ్రహించబడుతుంది. పైనున్న వాటిని మనం వెదికినప్పుడు ప్రభు తన చెయ్యి చాపి మనల్ని పైకి లేవనెత్తుతున్నారు. పైనున్న వాటిని మనం వెదికినప్పుడు పైనుండి ఆత్మ కుమ్మరించబడుతుంది. నా జనుల భూమిలో ఆనందపురములలోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు బలురెక్కసి చెట్లు పెరుగుతున్నాయి. ఆత్మ కుమ్మరించబడేంత వరకు నగరి విడవబడుతుంది, జనసమూహము గల పట్టణము విడవబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, బలురెక్కసి చెట్లు ముళ్ళ పొదలు ఒక ప్రక్కన, విడవబడిన స్థితి మరొక ప్రక్కన.
ఈ రెండు అనుభవాలు ఎంతకాలం ఉంటాయంటే పైనుండి ఆత్మ కుమ్మరించబడేంత వరకు. ఎప్పుడైతే పైనుండి ఆత్మ కుమ్మరించబడుతుందో అప్పుడు మొండ్ల తుప్పలు బలురెక్క చెట్లు వెళ్ళిపోతాయి. విడవబడినటువంటి ఆ స్థితి కూడా తొలగిపోతుంది. ఇక విడవబడిన దానవని నీకు పేరు ఉండదు. హెప్సీబా అని నీకును, బ్యూలా అని నీకును పేర్లు పెట్టబడతాయి. ఇక నీవు ఇష్టురాలవు, నీవు పవిత్రురాలవు అని నీకు పేరు పెట్టబడుతుంది. విడవబడిన స్థితి కొంతకాలం ఉంటుంది. మొండ్ల తుప్పలు బలురెక్క చెట్ల అనుభవాలు కొంతకాలం ఉంటుంది. మనం వెళుతున్నటువంటి మార్గాలలో మనకు మొండ్ల తుప్పలు బలురెక్క కంప ఎదురైందనుకో, మనం అడుగు తీసి ముందుకు వేయలేము. ఈ మొండ్ల తుప్పలు బలురెక్క కంప ఉన్నంత కాలం దేవుని వాక్యము కూడా మనలో ఎదగదు. విత్తనాలు గురించిన ఉపమానములో యేసు ప్రభు చెప్పారు. కొన్ని విత్తనాలు మొండ్ల తుప్పల్లో పడ్డాయి, అవి మొలిచాయి, కానీ అవి ఎదగకుండా ఈ మొండ్లు వాటిని అణిచివేశాయి. దేవుని వాక్యం విత్తబడుతుంది హృదయంలో, కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటంటే మొండ్ల తుప్పలు. ఆ మొండ్ల తుప్పలు ఏం చేస్తున్నాయో తెలుసునా? వాక్యము ఎదగనివ్వట్లేదు, నీలో వాక్యమును ఫలింపనివ్వట్లేదు. ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు, ఆ వాక్యము నీలో మొలకెత్తిందా? ఆ వాక్యము నీలో పంట ఇస్తుందా? ఆ వాక్యము యొక్క ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? కారణం ఏంటో తెలుసునా? ఈ మొండ్ల తుప్పలు, ఈ గచ్చ పొదలు ఉన్నంత కాలం వాక్యమును అణిచివేస్తూ వస్తాయి. వాక్యాన్ని ఎదగకుండా అవి అణిచివేస్తూ వస్తాయి. ఆ మొండ్ల తుప్పలు, గచ్చ పొదల గురించి యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఐహిక విచారాలు, ధన వ్యామోహం. ఐహిక విచారాలు, ధన వ్యామోహం ఉన్నంత కాలం వాక్యము ఫలించదు. ఐహిక విచారాలు అంటే ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా? యేసు ప్రభు అంటాడు, వాటిని గూర్చి మీరు చింతించనేలా. ఏమి తినాలా, ఏమి త్రాగాలని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకోవాలని మీ దేహమును గూర్చైనను మీరు చింతించనేలా. అన్ని జనులు వీటన్నిటి గురించి చింతిస్తారు, అన్ని జనులు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు. కనుక మీరు వీటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అడవి పువ్వులు చూడండి, ఎవరు అలంకరిస్తున్నారు? వాటిని ఎవరు అలంకరిస్తున్నారు? సొలొమోను సైతం ఇలా అలంకరించబడలేదు. అడవి పువ్వుల్ని ఎంతో దేవుడు అలంకరిస్తున్నాడు. గడ్డి మీద పూసే పువ్వులనే దేవుడు ఇలా అలంకరిస్తుంటే మీ ఆకలి తీర్చలేడా ఆయన? మీ దప్పిక తీర్చలేడా ఆయన? మీ దేహము కనబడకుండా మీకు వస్త్రము ధరింప చేయలేడా ఆయన? వాటిని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని గురించి మీరు ఆలోచించి, అన్ని జనుల వలె మీరు ఆలోచించి ఆత్మీయమైన అనుభవాలను మీరు కోల్పోవద్దు. ధన వ్యామోహం అనేది దేవుని వాక్యం ఎదగనివ్వదు. ధన వ్యామోహం అనేది దేవుని వాక్యం నీలో ఫలింపనివ్వదు. ధనం అవసరమే, దాని మీద వ్యామోహం ఉండకూడదు. ధనం అవసరమే, దాని కొరకే మనం ప్రయాసపడి దాని కొరకే మనం జీవించకూడదు. మనం జీవించడానికి అది అవసరం. ఆ సత్యం మనం ఎరిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఇలా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అవి ఎక్కడ మొలిచినాయి తెలుసునా? నా జనుల భూమిలోనే మొలిచినాయి. ఆయన జనులెవరు? ఆయన రక్తముతో కడగబడిన వారు, ఆయన సంపాదించుకున్న స్వకీయమైన సంపాద్యం ఆయన జనులు. ఆనందపురములో, ఆనంద నగరములోనే మొలిసినవి. ఆయన జనులకి దేవుడు ఆనందం ఇచ్చాడు. అది ఏ ఆనందం? అది రక్షణ ఆనందం. ప్రభు ఆనందం ఇచ్చాడు. అది ఏ ఆనందం? అది పరిశుద్ధాత్మల ఆనందం. ఆ ఆనందంలోనే ముళ్ళ పొదలు ఉన్నాయి, ఆ ఆనందంలోనే గచ్చ పొదలు ఉన్నాయి. నా జనుల భూమిలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జనుల భూమిలోనే, ఆనందం కలిగే నగరిలోనే, ఆనందం కలగజేసే పట్టణములోనే ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయి. దేవుని బిడ్డల్లోనే ఇలాంటి మొలుస్తున్నాయి. అవి ఎంతకాలం ఉంటాయో తెలుసునా? పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడేంత వరకు. అలా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిచినందువల్ల నగరి విడవబడింది, పట్టణం విడవబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టినప్పుడు అన్ని జనులు ఏమనుకున్నారో తెలుసునా? వారి దేవుడు ఏమాయను,
ఒకప్పుడు ఆనందించారు, ఒకప్పుడు సంతోషించారు. మా దేవుడు వంటి దేవుడు ఈ భూమి మీద లేడని చెప్పారు. ఆకాశమందైనా భూమి యందైనా మా దేవుడే దేవుడు అన్నాడు. ఈరోజు వారికి ఇట్టి గతి పట్టింది, ఈరోజు ఇట్టి పరిస్థితి కలిగింది. కారణం ఎందుకు ఇలా జరిగింది? ప్రియమైన దేవుని బిడలారా, వాళ్ళు ముండ్ల పొదలు గచ్చ పొదలు ఐహిక విచారాలకి ధన వ్యామోహానికి చోటిచ్చారు. అన్ని జనుల ఆచారాలు పద్ధతులకి అలవాటు పడ్డారు. అందుకే వాళ్ళ దేవుడు వారి నగరిని విడిచిపెట్టాడు. వాళ్ళ ఆనందం అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. వాళ్ళ జీవితం అంతా కూడా భ్రష్టత్వానికి నడిపించబడింది. అయితే ఈ అనుభవాలు చూసి అన్ని జనులంతా ఆనందిస్తున్నారు. ప్రియమైన వారలారా, అయితే యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఇది ఎంతకాలం ఉంటుంది? ఈ సమస్య ఎంతకాలం కొనసాగుతుంది? ఈ సమస్య ఎంతకాలం తలెత్తుతుంది? ఆయన చెప్తున్నాడు, పైనుండి ఒక ఆత్మ కుమ్మరించబడేంత వరకే పైనుండి ఒక ఆత్మ కుమ్మరించబడబోతుంది. అందుకే దేవుని బిడలారా, పైనున్న వాటిని వెతకండి. అక్కడ దేవుని కుడిపార్శ్వన యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసునా? నేను తండ్రి యొద్దకు వెళతాను, నేను వెళ్ళని ఎడల వేరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేను వెళ్ళిన ఎడల మీకు క్షేమం కలుగుతుంది, మీకు ప్రయోజనం కలుగుతుంది. గనుక నేను వెళతాను, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను. ఆయన పైనుండి ఒక ఆత్మ మీ మీదకి పంపుతాడు. అదే యేసు ప్రభు చెప్పారు, పైనుండి మీరు ఆత్మను పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. నా వలన మీరు విన్నారు, అది తండ్రి యొక్క వాగ్దానం. ఆయన పంపుతాడు గనుక మీరు యెరూషలేములో కనిపెట్టండి. పైనుండి మీ మీదకి ఒక ఆత్మ కుమ్మరించబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, అలాగే వాళ్ళందరూ యెరూషలేములో కనిపెట్టుకున్నారు. ఇంచుమించుగా 120 మంది కనిపెట్టారు. యేసు ప్రభు పునరుద్ధరణి తిరిగి లేచి 40 దినాలు వారికి కనబడి ఆ తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళాడు. 10 రోజులుగా యేసు ప్రభు తండ్రి దగ్గర విజ్ఞాపన చేశాడు. నీవు ఇచ్చిన వాగ్దానం నేను వారికి ఇచ్చి వచ్చాను. నేను నీ సన్నిధిలో వేడుకున్నట్టుగానే వారును వేడుకుంటున్నారు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందాలని యెషయా ప్రవక్త పలికిన ఆ ప్రవచనం నెరవేర్చబడాలని అక్కడ తండ్రి దగ్గర ఆయన వేడుకుంటున్నాడు. ఇక్కడ మేడగదిలో యెరూషలేములో వీరు కూడా వేడుకుంటున్నారు. 10 దినాలుగా ఏక మనస్సుతో ప్రార్థన చేసి ప్రభుని వేడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, 50వ రోజున, అది ఆదివారం తెల్లవారు జామున పరిశుద్ధాత్మ శక్తి వారు కూడి ఉన్నటువంటి ఆ మేడగదిలో పైనుండి ఒక ఆత్మ వారి మధ్యలోనికి దిగి వచ్చి కుమ్మరించబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆత్మ ఎప్పుడైతే కుమ్మరించబడెనో వారందరూ ఒక శక్తిని పొందారు. అదే యేసు ప్రభు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు. వారికి కలిగిన శక్తి ఏంటంటే వాక్ శక్తి అనుగ్రహించబడింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడ్డాయి. వారిలో ఒక్కొక్కరు అన్ని భాషలు మాట్లాడి దేవుని మహిమపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఇప్పుడు ఒక శక్తిని పొందారు. ఆత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు ఒక శక్తిని వాళ్ళు పొందుకున్నారు. ఆ శక్తిని ఎప్పుడైతే పొందుకున్నారో వాళ్ళ గురించి యేసు ప్రభు చెప్పారు, ఆ శక్తిని మీరు పొందుకున్న తర్వాత మీరు యూదయ సమరయ బూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, ముండ్ల పొదలతో నిండిన జీవితం, గచ్చ పొదలతో నిండిన జీవితం, విడవబడినటువంటి ఆ స్థితి పైనుండి ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఆ స్థితిగతులన్నీ అవన్నీ తొలగిపోయినాయి. దేవుని ఆత్మతో నింపబడ్డారు. నూతన శక్తి వారి మీదకి వచ్చింది. వారి భాష మారిపోయింది. వారు చూస్తున్న దర్శనం మారింది. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నది దేవునితో మర్మాలు పలుకుతున్నారు. వాళ్ళ స్థితిగతులు, వారి జీవితం అంతా ప్రభు మార్చివేశాడు. ప్రియమైన దేవుని బిడలారా, గడిచిన దినాలలో వాళ్ళు ఎదుర్కొన్న శోధనలు, గడిచిన దినాల్లో వాళ్ళు ఎదుర్కొన్న అవమానాలు, గడిచిన దినాల్లో వాళ్ళు పడిన ప్రయాస, వేదన, ఇవన్నీ తొలగిపోయేటట్టుగా దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడింది. ఆ ఆత్మ ఎప్పుడైతే వారి మీద దిగివచ్చినో వారందరూ శక్తిని పొందారు. ఆ శక్తితో నింపబడి వారికి సాక్షులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి మన కొరకు ఒక ఆత్మ కుమ్మరించబడినప్పుడు మన జీవితము, మన స్థితిగతులే దేవుడు మార్చివేస్తాడు. మన హృదయ అంతరంగ జీవితాన్ని ఆయన మార్చివేస్తాడు. ఎంతో కాలముగా ఈ ఆత్మ నింపుదల లేక ఇంకా ఆనందమైన నగరమని చెప్పుకుంటూ ముండ్ల తుప్పలు గచ్చ పొదలకు నీవు చోటిచ్చేవేమో. నీ జీవితంలో ఒక మార్పు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. పైనున్న వాటిని వెతుకు,
పైనుండి ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది, పైనుండి దేవుని శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. ఇంకా మీలో ఎవరైనా ఆత్మ లేనివారైతే, ఆ దేవుని అభిషేకం లేనివారైతే మీరు ఉపవసించండి, ప్రార్థించండి, కన్నీళ్ళు పెట్టి ప్రభు పాదాలు దడపండి. నాకు నీ అభిషేకం కావాలి. వెండి బంగారాలు నేను అడగట్లేదు ప్రభా, నీ స్వారూప్యము నా యందు ఏర్పడినట్లుగా నీ ఆత్మ నాకు దయచేయి ప్రభా అని అడగండి. కన్నీళ్ళు పెట్టి అడగండి, వేదనతో రోధించి ప్రభుని అడగండి. తప్పకుండా దేవుడు పైనుండి ఒక ఆత్మను నీ మీద కుమ్మరిస్తాడు ఆయన. అప్పుడు నీ వేదన తొలగిపోతుంది, నీ దుఃఖం తొలగిపోతుంది. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరని ప్రభు ఆ తర్వాత చెప్పాడు, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. ఎంతో కాలంగా సిగ్గుపడి అవమానంతో తలదించుకున్న పరిస్థితులని తొలగిపోవాలంటే పైనుండి ఒక ఆత్మ కుమ్మరించబడితే నువ్వు తలెత్తుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మైన దేవుడే నీ తల పైకెత్తుతాడు. ఎక్కడైతే నీకు సాక్ష్యం లేదో అక్కడే మరలా ప్రభు నిన్ను సాక్షిగా నిలబెడతాడు, అక్కడే ప్రభు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. పేతురు ఆత్మ పొందక ముందు ఆయనకున్న సాక్ష్యం ఏంటి? యేసు ప్రభుని ఎరుగనని చెప్పి ఆయన అబద్ధాలు చెప్పాడు. ఒక సందర్భంలో యేసు ప్రభు ఆయన్ని సాతానా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. మనుష్య సంగతుల గురించి నీవు ఆలోచిస్తున్నావని చెప్పాడు. అప్పుడు ఏమనుకుని ఉంటారు? పేతురు సైతాన వెనక్కి వెళ్ళిపోని పేతురుని యేసు ప్రభు అనగానే మిగిలిన వాళ్ళందరూ అనుకుంటారు ప్రతి దాంట్లో దూరుతుంటాడు, నేనే పెద్ద నీ ముందున్నానని. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? సైతాన్ అన్నాడు. యేసు ప్రభు సాతానా అన్నాడు. మరలా యేసు ప్రభు నన్ను మీలో ఒకరు అప్పగిస్తారు అంటే నేనా అని అందరంటే నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను నీతో పాటు అన్న. అప్పుడు కూడా ఏమనుకున్నారు? ఎవరికి లేని తీర్మానాలన్నీ ఈయనకే వస్తుంటాయి అనుకున్నారు. యేసు ప్రభు చెప్పాడు, ముమ్మారు నీవు అబద్ధం చెప్పక నువ్వు కోడి కోయిదని చెప్పాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలు చెప్పాడు. ఆడేమో అలా మాట్లాడాడు, ఇక్కడేమో అబద్ధాలు చెప్తున్నాడు. ఎప్పుడైతే పైనుండి ఒక ఆత్మ కుమ్మరించబడిందో, ఎప్పుడైతే పైనుండి కుమ్మరించబడిన ఆత్మశక్తితో పేతురు నింపబడ్డాడో, ఆ 11 గురితో కలిసి పేతురు నిలబడి ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసేటటువంటి ఆ యొక్క కృప పేతురికి అనుగ్రహించబడింది. ఇప్పుడు ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారుల ఎదుట నిలబడి యేసు ప్రభుని ఒప్పుకుంటున్నాడు. ప్రధాన యాజకుల ఎదుట నిలబడి యేసు ప్రభుని ఒప్పుకుంటున్నాడు. ఆయన యూదయాలో సమరయాల బోధిగంతాల వరకు సాక్షులై ఉంటారని చెప్పాడు. ఎక్కడైతే అవమానాలు చెందుతామో ఆత్మ కుమ్మరించబడిన తర్వాత మనం అక్కడే మన తల దేవుడు పైకెత్తుతాడు. ఆ ఆత్మ అయిన దేవుడు మన తల పైకెత్తుతాడు. దేవుని ఆత్మ ద్వారానే మన నింద అవమానాలన్నీ తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. పైనుండి మీ కొరకు ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు. మరొక విషయాన్ని మనం గమనిద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. ఇక్కడ మీరు గమనించండి, ఆయన పైనుండి ఉదక బిందువులను ఆయన కురిపిస్తున్నాడు. అవి ఎలా పడుతున్నాయో తెలుసునా? మంచుతో కూడిన వర్షములాగా పడుతున్నాయి. ఆయన పైనుండి మన కొరకు మరొక శ్రేష్టమైన కార్యం పంపుతుంది. ఏంటంటే ఉదక బిందువులను పంపుతున్నారు. మంచుతో కూడిన వర్షంలాగా పడుతున్నాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వాక్యాన్ని గమనించండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వాక్యం. నా ఉపదేశము వానవలే కురుస్తుంది, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కొరియు వర్షము వలె ఉండును. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఉదక బిందువులతో కూడినటువంటి ఆ యొక్క వర్షము, మంచుతో కూడిన వర్షము, అది దేవుని వాక్యమని దానికి అర్థం ఇక్కడ ఇవ్వబడింది.
నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియి వర్షము వలె ఉండును. దేవుని వాక్యం ఇక్కడ 3 విధాలుగా చెప్పబడుతుంది. ఒకటి మంచు వలె వస్తున్నది, దేవుని వాక్యం రెండవదిగా చినుకుల వలె వస్తుంది, దేవుని వాక్యం మూడవదిగా వర్షము వలె కురుస్తుంది. మంచుకు పండేటటువంటి పంటలు కొన్ని ఉంటాయి, చినుకులకి పండేటటువంటి పంటలు కొన్ని ఉంటాయి, వర్షం కురిసినప్పుడు పండే పంటలు కొన్ని ఉంటాయి. ప్రియమైన దేవుని బిడలారా, కొన్ని పంటలు ఉంటాయి, మంచు కురిస్తే ఆ పంటలు పండుతాయి, వాటికి వర్షం అవసరం లేదు. ఉప్పు శనగ అనే పంట ఉంటుంది, దానికి మంచు కురిస్తే చాలు ఆ పంట వచ్చేస్తుంది, దానికి వర్షం అవసరం లేదు, మంచుతోనే అది పండుతుంది. దేవుని వాక్యము అనేది మంచు వలె కురుస్తుంది. మంచు అనేది దేవుని యొక్క కృపకి సూచనగా ఉంటుంది. నా వాక్యము చినుకుల వలె పడుతుంది. చినుకులు అనేది ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న ప్రకటనలు. నా వాక్యము వర్షము వలె కురుస్తుంది. నా వాక్యం వర్షం వలె కురుస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ దేవుని వాక్యము వర్షము వలె కురిసినప్పుడు ఈ యొక్క వర్షము అనేది మనకు దీవెనకరమైన వర్షాలు నేను కురిపిస్తానని ప్రభు చెప్పారు. ఋతువుల ప్రకారం నేను వర్షం కురిపిస్తానని చెప్పారు. ఈ వర్షము అనేది మనకు దేవుని యొక్క దీవెనలు మనకు తీసుకొని వస్తుంది. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మంచు వలె కురుస్తుంది, చినుకుల వలె కురుస్తుంది, వర్షము వలె కురుస్తుంది. ఇది పైనుండి మన కొరకు ప్రభు అనుగ్రహిస్తున్నారు. కనుక ఉదయకాలం మనం దేవుని యొక్క కృపని మంచు వలె, దేవుని యొక్క వాక్యం మంచు వలె కురిసినప్పుడు దేవుని యొక్క కృపతో మనం నింపబడతాం. దేవుని యొక్క కృప మనకు అవసరం. ఆయన కృపని మనం ప్రతిదినము పొందుకోవాలి. దేవుని కృపతో ప్రతిదినము మనం నింపబడుతూ రావాలి. ఆ దేవుని కృప అనేది అనుదినము మనకు అవసరమైనటువంటి కార్యం. చాలామంది దేవుని కృపకి దూరం అవుతున్నారు. ఆయన కృపకు దూరం అయిపోయినప్పుడు అనేకమైన అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని కృపని మనం పొందినప్పుడు, ఆయన కృపతో మనం నింపబడినప్పుడు మన యొక్క ప్రాణము, ఆత్మ, శరీరం అది తృప్తి చెందుతుంది. దేవుని కృప వలనే మనం తృప్తి చెందాలని వాక్యం సెలవిస్తుంది. పౌలుకి ఒక బలహీనత ఉన్నది. ఆయన ప్రార్థించి ప్రభుని ముమ్మారు వేడుకున్నప్పుడు ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడలారా, అలా దేవుని కృపని పొందినప్పుడు ఏ బలహీనత అయితే పౌలులో ఉన్నదో అదే బలహీనతలో దేవుని శక్తి విడుదలవుతూ వచ్చింది. దేవుని కృపని మీరు పొందితే మీ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతూ వస్తుంది. గనుక నీ బలహీనతగా ఎంచబడదు. దేవుని యొక్క శక్తి నిన్ను బలపరుస్తూ వస్తుంది. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తునందు నేను బలవంతుడను అని. ఇలా నన్ను బలవంతునిగా మార్చింది ఏంటంటే దేవుని యొక్క కృపయే. ఆయన కృపే నన్ను బలవంతునిగా మార్చింది. కనుక పైనుండి మంచుతో కూడినటువంటి ఆ యొక్క వర్షము ఉదక బిందువుల వలె కురుస్తున్నది అంటే అది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డల, రెండవదిగా వాక్యము చినుకుల వలె వస్తున్నది. అది ప్రకటనలు. చూడండి, ఆ షులమితి ఆమె పండుకొని నిద్రపోతున్నది. అయితే ఆమె ప్రాణం మేల్కొనే ఉన్నదని చెప్తుంది. ఆమెకు తలుపు తడుతున్నట్టుగా, ఆయన ప్రియుడు తలుపు తట్టుతున్నట్టుగా ఆమె చెప్తుంది. ఆయన తలుపు యొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాడు. ఆమె అయితే జటామాంసి ఆ గోపరసం అంతా కూడా ఆమె చేతుల మీద పోసుకున్నది. అది గడియల మీదుగా స్రవిస్తున్నది. ఆయన తలుపు తడుతున్నప్పుడు ఆయనకి తలుపు తెరవాలనుకుంటుంది, కానీ ఆమె లేచి తలుపు తెరవలేకపోతున్నది. అయితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసునా, తలుపు తెరవమని అడుగుతున్నాడు. రాత్రికాల సమయం, చినుకులు పడుతున్నాయి. ఈ చినుకులకి నా తల వెంట్రుకలు తడిసిపోతున్నాయి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చినుకులు పడే ఆ సమయంలో ప్రభు వచ్చి తలుపు తడుతున్నాడు. ఆ చినుకులకి నా తల వెంట్రుకలు తడిసిపోతున్నాయి, తలుపు తెరవంటుంటే ఆమె తలుపు తెరవట్లేదు. ఆ రాత్రికాల చినుకులే ఆయన రాత్రికాలములో ప్రభు బయలుపరుస్తున్నటువంటి ప్రకటనలు. రాత్రి జాముల యందు ప్రభు మనల్ని దర్శిస్తాడు. రాత్రి జాముల యందు దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆయన మనకు కొన్ని ప్రకటనలు బయలుపరుస్తాడు. ఆ ప్రకటనలు మనం పొందుకోవాలి. ఆయన ప్రకటనలు తీసుకొని వచ్చాడు అక్కడికి ఆమెకు బోధించడానికి.
ఆమె అయితే తలుపు తెరవకుండా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె తలుపు తెరిచి బయటకు వచ్చింది. ఆయన లేడక్కడ. ఆ ప్రకటనలు పోగొట్టుకున్నది, ఆయన్ని దూరం చేసుకుంది. ఆ తర్వాత వెతుకుతూ వెళ్ళింది. దారిలో వీధుల్లో కనబడిన వాళ్ళందరినీ అర్ధరాత్రి నా ప్రియుని చూచారా అని అడుగుతుంది. ఎలా ఉంటాడు నీ ప్రియుడు, ఎక్కడ ఉంటాడు అంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలైనా ఆయన గుర్తుపట్టవచ్చు అని చెప్తుంది. ఆమె పిచ్చిదానిలాగా మాట్లాడుతుందని కావలి వారు ఆమెను కొట్టి గాయపరిచి ఆమె వస్త్రమును దోచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఎప్పుడో ఆయన కనుగొంది. అప్పటికే జరగవలసినటువంటి అన్నీ కూడా జరిగిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మొదట అంతకుముందు కూడా ఆయన వెదికింది. అప్పుడు ఆమె కనుగొంది. అప్పుడు ఆమె దెబ్బలు తినలేదు, అప్పుడు ఆమె గాయపరచబడలేదు, అప్పుడు ఆయన ప్రకటనలకు లోపడింది. తర్వాత ఆయన ప్రకటనలకు ఆమె ఏమైందంటే, ఆయన ప్రకటనలకు లోపడలేదు. దేవుని వాక్యానికి లోపడాలి, దేవుని వాక్యానికి విధేయత చూపాలి. మొదటిసారి ఆమె వెదికినప్పుడు ఆమె గాయపరచబడలేదు, ఆమె వస్త్రము దోచుకోలేదు. ఆమె ఆయన హత్తుకున్నది తన ఇంటికి తీసుకొని వచ్చింది. అది రహస్య రాకడలో మనం ఎత్తబడిపోయే ఒక అనుభవం. విడిచిపెట్టబడిన తర్వాత కూడా మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆమె నిద్రపోయింది. అర్ధరాత్రి వచ్చి ఆయన తలుపు తట్టాడు, ప్రకటనలు తీసుకొని వచ్చాడు. అయితే ఆమె లేవలేదు, ఆమెను కొట్టి గాయపరిచారు. ఆమె శ్రమల్లోకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె శ్రమలు అనుభవించింది. మొదట రహస్య రాకడలోనే మనం ఎత్తబడితే రాబోయేటటువంటి శ్రమను మనం తప్పించుకుంటాం. గాయపరచబడే పరిస్థితి ఉండదు, మన వస్త్రమును ఎవరు దోచుకోరు. అందుకే మనం ఆయన ప్రకటనలకు లోబడి ఆయన ప్రకటనలలో మన ఆత్మీయ జీవితం ఎదగాలి. దేవుడిచ్చిన ప్రకటనలు కాలు తన్నుకోకూడదు, దేవుడిచ్చిన ప్రకటనకు లోపడాలి. ప్రభు నీకు కలలో ప్రకటన బయలుపరచవచ్చు, ప్రభు నీకు దర్శనము ద్వారా ప్రకటన ఇవ్వవచ్చు, ప్రభు నీకు దైవ సేవకుల ద్వారా ఒక ప్రకటన ఇవ్వవచ్చు, ప్రభు వాక్యము ద్వారా నువ్వు చదివేటప్పుడు ఒక ప్రకటన నీకు ఇవ్వవచ్చు, విశ్వాసుల ద్వారా దేవుడిని నిన్ను హెచ్చరించవచ్చు. ఆ ప్రకటనకు నువ్వు లోపడాలి. ప్రియమైన దేవుని బిడలారా, పైనుండి ఉదక బిందువుల వలె ఆయన మంచుతో కూడిన వర్షం కురిపిస్తున్నాడు అంటే అది దేవుని వాక్యములో ఉన్న ప్రకటనలో నీ కొరకు అనుగ్రహిస్తున్నాడు. వర్షము వలె ఆయన వాక్యము కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన వాక్యం వర్షము వలె కనబడుతుంది. వర్షము కురిసిందనుకోండి, వర్షము సమృద్ధిగా కురిసినప్పుడు ఏం జరుగుతుందంటే, వెంటనే పొలమంతా కూడా ఇక దున్నడానికి రైతులు మొదలు పెడతారు. ఆ పొలాన్ని బాగు చేస్తారు. తొలకరి వర్షం కురవగానే పొలాన్ని దున్ని శుభ్రపరచుకుంటారు, విత్తనం వేయటానికి వీలవుతుంది. కనుక ఆ వర్షం అనేది కురిసినప్పుడు మన హృదయంలో ఆత్మీయ జీవితం యొక్క ప్రారంభం కలుగుతుంది. దేవుని వాక్యం మనకు విత్తనం మొలకెత్తడానికి వీలవుతుంది ఆ వర్షం. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్షం అనేది మనకు అవసరం. పైనుండి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే, కృపను ప్రకటనలు వర్షము ఆయన కురిపిస్తూ ఉన్నట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని యొక్క వాక్యం అనే ప్రకటనలు మనం పొందుకోవాలి. పైనుండి దేవుడు మనకు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 4 విషయాలు చెప్పాను. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 24వ వాక్యం. అయిపోయిందా? అయిపోయిందా వాక్యం? 49వ అధ్యాయము 24వ వాక్యం. అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మెంటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న
అగాధ జలముల దీవెనలతోనూ, ఇక్కడ అనేక దీవెనలు అక్కడ రాయబడి ఉన్నాయి. యోసేపును యాకోబు ఆశీర్వదించేటప్పుడు ఇక్కడ చెప్తున్న మాటలు మనం గమనిస్తున్నాం. యోసేపు ఫలించే కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని మనం చూస్తున్నాం. యాకోబు కొలుచు శాలివాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదిగా మార్చబడుతుంది. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చెయ్యు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలు. ప్రియమైన దేవుని బిడలారా, పైనుండి మన కొరకు ఇక్కడ మరొక ఆశీర్వాదం ఏంటంటే దీవెనలు అనుగ్రహించబడుతున్నాయని చూస్తున్నాం. పైనుండి దేవుడు మన కొరకు దీవెనలు పంపుతున్నారు. పైనుండి దేవుడు మన కొరకు దీవెనలను పంపుతున్నారు. వాక్యంలో అలాగే రాయబడింది. ఆకాశమనే నా మంచి ధననిధిని నేను తెరుస్తానని ప్రభు చెప్పారు. ఆకాశమనే మంచి ధననిధిని నేను తెరుస్తాను. మలాకీలో రాయబడి ఉన్నది, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. పైనుండి దేవుడు దీవెనలు కుమ్మరిస్తానని చెప్తున్నారు కదా. ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత దీవెనలు ఆయన ఏం చేస్తాడంటే కుమ్మరిస్తానని చెప్తున్నారు. పైనుండి మన కొరకై దీవెనలు కుమ్మరించబడుతున్నాయి. ఆ దీవెనలు మనం పట్టజాలనంత విస్తారమైన దీవెనలని ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఈ రోజున ఒకటి దీవించబడింది అంటే మరొకటి శపించబడుతుంది. ఒక దాంట్లో మనం దీవెన పొందామంటే ఇంకొక దాంట్లో శపించబడుతున్నాం. ఒక దాంట్లో ఆశీర్వాదం అంటే ఇంకొక దాంట్లో శాపగ్రస్తం. చదువులో ఆశీర్వదించబడి దీవించబడి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. నెలకు ఒక 50,000 60,000 జీతం వస్తుంది, ఆశీర్వాదం కలిగింది. మరలా వెంటనే ఏం జరిగిందంటే శరీరంలో కొన్ని జబ్బులు, ఆ జబ్బులకి హాస్పిటల్కి వెళ్తే మందులకి ఆ కష్టార్జితం విడిపోతుంది. ఓ ప్రక్కన దీవెన కలిగింది, మరో ప్రక్కన శాపం. పొలములో ఆశీర్వదించబడ్డాములు అంటే ఇంట్లో శపించబడుతున్నాం. ఇంట్లో దీవించబడ్డాము అంటే పొలములో శపించబడుతున్నాం. అందరం ఆరోగ్యంగా ఉన్నాం, ఈ సంవత్సరం పంట వేసి మంచి ఫలాన్ని పొందుతామంటే అది పంట రాకుండా పోతుంది. వేసిన విత్తనం చేతికి రాకుండా పోతుంది. ఒక చోట దీవెన, ఒక చోట శాపం, ఒక చోట ఆశీర్వాదం, మరొక చోట అడుగంటి పోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి దేవుడు దీవెనలు నీకు అనుగ్రహిస్తే శాపం అనేది నీ దరికి రాకుండా దేవుడు ప్రతి చోట నీకు ఆశీర్వాదమే అనుగ్రహిస్తాడు. ఇంటిలో అయినా, శరీరములో అయినా, పొలములో అయినా, నీ పిండి పిసుకు, నీ తొట్టి అయినా, ఆ తర్వాత ఏదైనా సరే దేవుడు నీకు ఆశీర్వాదము దీవెనే కలగజేస్తాడు. ఆయన దీవెనే కలగజేస్తాడు. అక్స తన తండ్రి దగ్గరికి వచ్చి ఆమె ఏమడిగిందంటే, నాకు దీవెన దయచేయము అని అడిగింది. మెరక మడుగులు నువ్వు ఇచ్చావు, కానీ పల్లపు మడుగులు నువ్వు నాకు ఇవ్వలేదు. మెరక భూములు ఇచ్చావు, మెట్ట భూములు ఇచ్చావు, కానీ నీరు కలిగినటువంటి ప్రాంతాలు, నీళ్లు ఉండేటటువంటి ప్రాంతాలు నాకు ఇవ్వలేదు. నాకు దీవెన కావాలని ఆమె వచ్చి ఆ తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఆమెకు నీటి మడుగుల్ని కూడా అనుగ్రహించాడు. ఆమె తన భర్త ఇంటి నుండి వచ్చి తండ్రిని అడిగింది. ఆమె అడిగేటప్పుడు ఏం చేసిందో తెలుసునా? ఆమె వచ్చేటప్పుడు తన భర్త యొక్క ఇంటి నుండి తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు ఆమె ఒక గాడిద మీద ఎక్కొచ్చింది. గాడిద మీద ఎక్కి వచ్చి తన తండ్రిని చూడగానే ఆమె ఏం చేసిందంటే వెంటనే గాడిదను దిగి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని వేడుకుంటుంది. నాకు మెట్ట భూములన్నీ ఇచ్చావు, అవి వర్షం వస్తేనే పండుతున్నాయి, లేకపోతే బీడు బారిపోతున్నాయి. నాకు నీటి మడుగులు కావాలి పంటలు సమృద్ధిగా పండించుకోవడానికంటే ఆమె ఎప్పుడైతే గాడిదను దిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళిందో ఆ తగ్గింపును దిగే ఒక అనుభవం, ఆ తగ్గింపుని ఆయన ఏం చేశాడంటే తండ్రి గమనించి ఆమెకు నీటి మడుగులను కూడా అనుగ్రహించాడు. చూడండి, లాబాను రాహేలు విగ్రహాలను తీసుకుని వచ్చి ఒంటె సామాగ్రిలు పెట్టి వాటి మీద కూర్చున్నప్పుడు లాబాను లేయా గుడారాన్ని, జిల్ఫా బిల్హా గుడారాలని, రాహేల్ గుడారాలని ఆయన పరీక్షిస్తున్నాడు. తండ్రిని చూడగానే లేయా నించొని తండ్రికి
తండ్రికి చేయవలసిన గౌరవం ఆమె చేసింది. బిల్హా కానీ జిల్పా కానీ చేసింది. ఈ మనిషి కూర్చున్న మనిషి తండ్రి వస్తే లేట్లా, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఫాదర్స్ డే అంట, తండ్రుల దినోత్సవం. తండ్రికి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవం, ఆ విలువ ఆమె ఇవ్వలేదు. ఆమె ఇవ్వలేదు కనుకనే ఆయన ఏం చేశాడంటే, ఆమె చెప్తుంది నేను లేవలేదని నీవేం అనుకోవద్దు, నేను కడగాలేదు, ఏం లేదు, అబద్ధాలు చెప్పింది. ఆమె తీసుకొచ్చిన విగ్రహాలు వంటి సామాగ్రి వాటి మీద కూర్చుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆమె హెబ్రోనుకి వెళ్లకుండా మార్గ మధ్యలోనే చనిపోయింది. ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరంగా లేదు, ఆమె దీవెనకరంగా లేదు. ఒక తగ్గింపు అనేది అవసరం. తండ్రికి ఇవ్వాల్సిన ఘనత తండ్రికి ఇవ్వాలి, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం తండ్రికి ఇవ్వాలి. అప్పుడే పైనుండి ఒక దీవెన అనేది నువ్వు పొందగలుగుతావు. నీ తండ్రి దీవెనను పొందగలుగుతావు. తండ్రిని ఆశీర్వదించిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన దీవెనను పొందగలుగుతావు. ఎప్పుడంటే నువ్వు తగ్గించుకున్నప్పుడు. ఆకాశ వాక్యంలను విప్పి పట్టదాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కొంచెం నిద్రపోయే వాళ్ళు కూడా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, సత్యమే చెప్పారు. సత్యమే చెప్పారు కనుక దేవుడు క్షమిస్తాడు. కొంతమంది అబద్ధాలు చెప్తారు, దేవుడు క్షమించడు. సత్యం చెప్పాలి, అది తప్పైనా ఒప్పైనా ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్పాడంటే ఆ మాట, నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండునట్లు, నా మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండాలి. దేవుడు తన మందిరములో ఆహారం సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మందిరములో ఆహారము తక్కువగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి. మేము ఆ మందిరానికి వెళ్ళామండి, ఆ మందిరంలో ఆహారం లేదు, ఆ మందిరంలో మంచినీళ్ళు లేవు కనుక, ఆహారం మంచినీళ్ళు లేదు కనుక ఆ మందిరానికి వెళ్తాం అనవసరం అనుకొని మేము మందిరం మానేశాము. దేవుని మందిరములో ఆహారం సమృద్ధిగా ఉండాలి. ఆహారం అనేది ప్రభురాత్రి భోజనం గురించి కూడా కొరింథీ సంఘానికి పౌలు రాశారు. ప్రభురాత్రి భోజనం అని సంఘంలో అనౌన్స్మెంట్ చేస్తే చాలామంది ఆ ప్రభురాత్రి భోజనానికి వచ్చేటప్పుడు ఇంటికా నుండి ప్లేటు గ్లాస్ తెచ్చుకునేవాళ్ళంట. ప్లేటు గ్లాస్ తెచ్చుకునేవాళ్ళు. ఈడికి వచ్చిన తర్వాత ప్రభురాత్రి భోజనం అని రొట్టె విరిచి ద్రాక్షరసం రొట్టె ఇస్తుంటే, మంచికింత ఇస్తుంటే, ఇదేంది మమ్మల్ని మోసం చేస్తున్నారు, ప్రభురాత్రి భోజనం అని చెప్పారు అంటే మాకు మంచి భోజనాలు పెడతారని మేము ప్లేటు గ్లాస్ తెచ్చుకున్నాం. ఇంటికారుడు వచ్చేటప్పుడు ఇడికి వచ్చిన తర్వాత రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నారంటే వాళ్ళకి అంత అవగాహన లేదు. ప్రభురాత్రి భోజనం అంటే ఆ ఆహారం ఏంటో తెలియట్లేదు, ఆ పానీయం ఏంటో తెలియట్లేదు వాళ్ళకి. వారు ఇంకా శరీర సంబంధుల వలె శరీరానుసారముగా ఆలోచిస్తున్నారు కానీ ఆత్మానుసారముగా వారు ఆలోచించట్లేదు, ఆత్మీయముగా వాళ్ళు ఆలోచించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మందిరములో ఆహారం సమృద్ధిగా ఉండాలి అంటే ఆహారం అక్కడ సిద్ధపరచాలి. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలంటే ఆహారం సిద్ధపరచాలి మందిరంలో. ఆ ఆహారం సమృద్ధిగా దొరికితే విశ్వాసులు ఏం చేస్తారంటే, దేవుని బిడలు ఆ మందిరంలో ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది గనుక మనం అక్కడికి వెళితే ఆ ఆహారం తింటే మన ఆత్మ బలపడుతుంది, మన రాకడికి సిద్ధపడతామని విశ్వాసులు ఏం చేస్తారంటే వెతుక్కుంటారు. ఏ మందిరంలో వాక్యం అని ఆహారం సమృద్ధిగా ఉంది, ఉపదేశం సమృద్ధిగా ఉంది అని విశ్వాసులు జనాలు వెతుక్కుంటారు. ఎక్కడైతే ఆహారం లేదో అక్కడ విడిచిపెట్టి అది వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటారు. ఆహారం లేకపోతే వెళ్ళిపోవాలనుకుంటారు. ఆకలితో ఎంతకాలం ఉంటారు, దప్పికతో ఎంతకాలం ఉంటారు. అందుకే నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు మీరందరూ ఏం చేస్తారో తెలిసిన, మీ కష్టార్జితంలో 10వ వంతు 10వ భాగం నా మందిరంలోనికి తీసుకురండి. మీ పొలములో పండిన పంటలో 10వ వంతు తీసుకురండి. మీరు పడిన కష్టార్జితంలో 10వ భాగం తీసుకురండి నా మందిరానికి, ఆహారము సమృద్ధిగా ఉండేటట్లుగా. ఇలాగా మీరు చేసి నన్ను మీరు శోధించండి,
నేను ఆకాశవాక్యాలను విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెన నేను మీకు కుమ్మరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డల, దీవెన కావాలంటే మన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగుతుంది. మన నమ్మకత్వం మీదే మనకు దీవెనలు కుమ్మరించే విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. నీకు నమ్మకత్వం నీలో నమ్మకత్వం లేకపోతే దేవుని దీవెన కూడా నువ్వు పొందలేవు. చాలామంది అనుకుంటారు, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు ఇవ్వాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది తప్పైన కార్యం. ఎందుకో తెలుసునా? దేవుడు మెండైన దీవెనలు ప్రభు నీకు ఇవ్వాలంటే నువ్వు అలా నమ్మకంగా ఉండాలి. మీరిచ్చే కానుకలైనా, మీరిచ్చే దశంభాగాలైనా, ప్రథమ ఫలాలైనా అవి పరలోకానికి రావయ్యి. మీకు అర్థమవుతుందా? అవన్నీ పరలోకానికి రావు. ఎందుకంటే అక్కడ అవసరం లేదు. కొంతమంది సొరకాయలు కాసిన సొరకాయలు తీసుకొస్తారు, బీరకాయలు కాసిన బీరకాయలు తీసుకొస్తారు, ఏంటో ధాన్యం పండి ధాన్యం చేస్తారు. ఇవన్నీ పరలోకంలో అవసరమా? ఇవన్నీ పరలోకానికి రావు. మీరు తీసుకొచ్చే దశంభాగాలు, కానుకలు, ఆ డబ్బులు, ఆ కాగితాలు అవి మనిషి సృష్టించినట్టు అవి పరలోకానికి వస్తాయా? అవి పరలోకానికి రావు. కానీ నమ్మకత్వం ఉంది చూడండి, ఆ నమ్మకత్వమే పరలోకానికి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ప్రభువు నీకు ఇచ్చిన వాటిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉంటేనే ఆ నమ్మకత్వం నిన్ను పరలోకం చేరుస్తుంది. మనం ఇచ్చేటి పరలోకానికి రావు, మన క్రియలే పరలోకానికి వస్తాయి. కనుక ఆ క్రియలే మన పరలోకానికి తీసుకెళ్తాయి. ప్రియమైన దేవుని బిడ్డల, అక్కడ వాటికి తగిన ప్రతిఫలం మనం పొందుతాము. కనుక పైనుండి ఆయన దీవెనలు కుమ్మరిస్తాడు. మనం తగ్గించుకోవాలా, నమ్మకంగా ఉండాలి. తప్పకుండా దేవుడు దీవెనలు అనుగ్రహిస్తారు. ఏ దాంట్లో దీవెన కలగకుండా నువ్వు నష్టపోతూ వచ్చావో అక్కడల్లా కూడా దేవుడు నీకు దీవెన అనుగ్రహించనై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, అవి మెరక పొలాలైనా, బీడు భూములైనా సరే, బండబారిపోయిన భూములైనా సరే, నమ్మకత్వం నీలో ఉంటే నీవు ఎక్కడ విత్తనం వేసినా అది నూరంతల పంటను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇస్సాకు కాలంలో కరువు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళ పొలాల దున్ని విత్తనం వేయలేదు. ఎందుకంటే పంట రాదని తెలిసిపోయి అందరూ ఐగుప్తుకి వెళ్ళిపోయారు పనులు చేసుకోవడానికి. కానీ దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉంటా, ఇక్కడే ఉండని చెప్పాడు. ఆ మాట నమ్మాడు, విశ్వసించాడు. ఆయన పొలం దున్ని విత్తనం వేశాడు, నూరంతల ఫలం దేవుడు అనుగ్రహించాడు. గనుక నీవు ఏ ప్రయాసపడినా, ఎక్కడ కష్టపడినా అక్కడ దేవుడు నీకు దీవెన అనుగ్రహించబోతున్నాడు. పైనుండి ఆయన నీ కొరకై దీవెనలు అనుగ్రహించబోతున్నాడు. 6వదిగా మరొక మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుకుందాం. నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువేయడానికి నాకు అధికారం కలదని నీ వెరుగవా అని ఆయనతో అనెను. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే కానీ నా మీద నీకు అధికారం లేదు. ఇక్కడ చూడండి, పిలాతు తీర్పులో యేసు ప్రభుకు తీర్పు తీర్చేటప్పుడు యేసు ప్రభుతో చెప్తున్నారు, నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడిపించుటకైనా, నిన్ను శిక్షించుటకైనా నాకు అధికారం కలదు. యేసు ప్రభు చెప్తున్నాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడి ఉంటేనే కానీ నా మీద నీకు ఎలాంటి అధికారం లేదని చెప్పాడు. పైనుండి ఇవ్వబడుతుంది మరొక శ్రేష్టమైన కార్యం ఏంటంటే అధికారం. పైనుండి మనకేమి ఇవ్వబడుతుంది? మనకు అధికారం ఇవ్వబడుతుంది. పైనుండి మనకు అధికారం ఇవ్వబడకపోతే మనం ఏమీ చేయలేం, అధికారికంగా ఏమి చేయలేం. పైనుండి దేవుడు మనకు అధికారం ఇస్తే ఆ అధికారంతో మనం ఏమైనా చేయగలుగుతాం. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వాక్యములో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించను. దయ్యముల మీద శక్తిని, అధికారమును దేవుడు ఏం చేశాడు? ఇక్కడ
వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, 10:19 లూకాసు వార్తలో మనం గమనిస్తే, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఒకటి, దయ్యముల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. దయ్యముల మీద మనకు అధికారం ఇచ్చాడు కనుక ఏ దయ్యము మనల్ని ఏమీ చేయలేదు. దయ్యము నిన్ను భయపెడుతుంది, దయ్యము నిన్ను భయపెడుతుంది, నిన్ను కలవరపరుస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఇంకా పైనుండి ఒక అధికారం పొందలా. పైనుండి నీవు అధికారం పొందితే దయ్యం నిన్నేమీ చేయదు. అపోస్తలుడు పరిచర్య చేసేటప్పుడు కొంతమంది దయ్యాలు వెళ్ళగొట్టడానికి యేసు నామం పేరిట, పౌలు నామం పేరిట దయ్యాన్ని వెళ్ళగొట్టాలని వాళ్ళు అక్కడ పౌలు నామం, యేసు నామం ఉచ్చరిస్తే దయ్యం ఏం చేసింది తెలిసినా? యేసును నేను ఎరుగుదును, పౌలును కూడా నేను ఎరుగుదును, మీరెవర్రా నన్ను వెళ్ళగొట్టడానికి, మీరెవరు నన్ను వెళ్ళగొట్టడానికని వాళ్ళ మీద ఎగిరి దూకిందంట దయ్యం. ఎగిరి దూకి వాళ్ళని లొంగదీసి గెలిచి వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు కూడా చించి పడేస్తే దిగంబరులై పారిపోయారంట. వాళ్ళకి అధికారం ఇవ్వబడలేదు, కానీ అధికారం ఉన్నట్టుగా నటించారు. మీరు కూడా పొరపాటు పడుతున్నారు. దేవుడు అధికారం ఇవ్వనప్పుడు అధికారం ఉన్నట్టుగా నటించబాకండి. దయ్యాలు ఎల్లగొట్టడానికి, ప్రార్థనలు చేయడానికి, తల మీద చేతులు పెట్టి ప్రార్థనలు చేయడానికి మీరు పూనుకున్నారనుకో, అలాగే పూనుకున్నారు అక్కడ. యేసు నామంలో, పౌలు నామంలో మీరు ఎవర్రా? యేసు నేను ఎరుగుదును, పౌలును కూడా నేను ఎరుగుదును, మీరెవరు? మీరెవరు? వారి మీద ఎగిరి దూకిందంట, దయ్యం ఎగిరి దూకిందంట. ఏమి చేయలేకపోయారు. బట్టలు కూడా విడిచిపెట్టుకొని దిగంబరులే పారిపోయారు అక్కడి నుంచి. ప్రియమైన దేవుని బిడలారు, పైనుండి దేవుడు ఒక అధికారం ఇస్తే అప్పుడు దయ్యములు గడగడలాడిపోతాయి, దయ్యములు వణికిపోతాయి, దయ్యాలు వణికిపోతాయి, గడగడలాడిపోతాయి. పాస్టర్ అరుణ్ దాస్ గారని ఒక గొప్ప సేవకుడు ఉండేవాడు. ఆయనకు దేవుడు దయ్యాల మీద, రోగాల మీద, దయ్యాల మీద ఆయనకు ఒక అధికారం ఇచ్చాడు. ఆయనకు ఒక వరం ఇచ్చాడండి. దయ్యములను వెళ్ళగొట్టే ఒక అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారం ఇచ్చి ఆ దయ్యం, ఒక దయ్యం పెట్టిన ఒక వ్యక్తి వస్తే ఆ దయ్యం ఎలా వెళ్ళగొట్టాలని తెలియట్లేదంట. ఆ దయ్యం ఎలా వెళ్ళగొట్టాలో తెలియట్లేదు ఆయనకి. అది ఎలా ఇచ్చేయాలో తెలియట్లేదు, దాన్ని వెళ్ళగొట్టాలో తెలియక ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆ దయ్యం వణికిపోతుందంట. నన్ను వెళ్ళిపోమని చెప్పు, నేను వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళిపోమని చెప్పు, నన్ను వెళ్ళిపోతానంటే వెళ్ళిపో అంటున్నాడంట. ఆయన వెళ్ళిపో అంటున్నాడంటే కానీ అది వెళ్ళట్లేదంట. నీవు ఒక నామం ప్రకటిస్తావు కదా, ఆ నామంలో వెళ్ళిపోమని చెప్పు, వెళ్ళిపోతానంటుందంట. నేను ఏ నామం ప్రకటిస్తున్నాను? యేసు నామమే కదా అంటే అదే ఆ నామంలోనే చెప్పు అంటుందంట. అప్పుడు ఆయన యేసు నామంలో వెళ్ళిపో అంటే అప్పుడు అది ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట, ఆ వ్యక్తిని విడిచిపెట్టి. చూడండి, ఆయనకి అధికారం ఉంది, కానీ దీన్ని అలా ఉపయోగించాలో తెలియలేదు. దయ్యమే చెప్పింది ఆయనకి, యేసు నామంలో వెళ్ళిపోమని చెప్పు, నేను వెళ్ళిపోతానని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారం లేనప్పుడు నువ్వు ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, మిమిక్రీలు చేసినా అవి నీ మీద ఎగిరి దూకి నేను లొంగదీసి గెలుస్తాయి దయ్యం. పైనుండి ఒక అధికారం మనకి ఇవ్వబడుతుంది. ఆ అధికారం మనం పొందుకోవాలి. ఈ అధికారములన్నీ కూడా దేవుని చేత ఇవ్వబడతాయి. దేవుడు అధికారం ఇవ్వకపోతే ఎవరు అధికారం చలాయించలేరు. కొంతకాలం ఉండవచ్చు, దేవుడు ఇవ్వని అధికారాలు కొంతకాలం ఉండవచ్చు. ఆ తర్వాత అవి ఏమవుతాయంటే అవి కనుమరుగైపోతాయి, అవమానం కలుగుతుంది. ఆ తర్వాత అధికారంలో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. దేవుడు ఇవ్వని ఏ అధికారం కూడా అది నిలబడదు. సౌలు అధికారంలో ఉండి చనిపోయిన తర్వాత అబ్నేరు తన కుమారుడైనటువంటి ఇష్బోషెతుని రాజుగా అభిషేకించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సౌలుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు, దేవుడు చెప్తే. దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు, దేవుడు చెప్తే. ఇష్బోషెతుని ఎవరు అభిషేకించారు? అబ్నేరు అభిషేకించాడు. అబ్నేరు ఎవరో తెలుసునా? సౌలు యొక్క ఉపపత్నితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి. అక్రమ సంబంధాలు, శరీర సంబంధాలు ఉండే వ్యక్తి.
ఇష్బోషెతుని అభిషేకించి రాజుగా కూర్చోబెట్టాడు. 2 సంవత్సరాలేమో ఉన్నాడు. తర్వాత చంపేశారు. 2 వ్యక్తులు అతని తల నరికేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారం పోయింది. తర్వాత అబ్నేరు చచ్చిపోయాడు. ప్రియమైన వారలారా, అధికారం అనేది మనుషుల ద్వారా వచ్చేది కాదు. అధికారం అనేది దేవుని ద్వారా కలగాలి, పైనుండి ఇవ్వబడాలి. అధికారం ఎక్కడి నుంచి రావాలి? పైనుండి రావాలి. అది ఎవరు తీసేయలేరు. పైనుండి వచ్చే అధికారం ఎవరు తీసేయలేరు. అధికారం ఎవరు తొలగించలేరు. దయ్యముల మీద దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. యేసయ్య నామములో దయ్యమును మనం వెళ్ళగొట్టడానికి ఒక అధికారం ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉపయోగించి ఆ దయ్యములను మనం ఏం చేయాలంటే వాటిని వెళ్ళగొట్టాలి. లోకంలో కొంతమంది అధికారులు ఉంటారు. ప్రజలు వాళ్ళని ఎన్నుకొని ఉంటారు. వాళ్ళ అధికారులే వాళ్ళని ఎన్నుకొని ఉంటారు. వాళ్ళు చెప్తుంటారు, నాకున్న అధికారాన్ని ఉపయోగించి ఈ శాసనాన్ని నేను రద్దు చేస్తున్నాను, నాకున్న అధికారాన్ని ఉపయోగించి ఈ శాసనాన్ని నేను అమలు చేస్తున్నాను అని. ఎంతకాలం ఉంటుంది అది? ఆయనకి ఎన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చారో అన్ని సంవత్సరాలే ఉంటుంది. తర్వాత అది మళ్ళీ రద్దు చేయబడుతుంది. కానీ దేవుడు మనకు అధికారం ఇస్తే ఆ అధికారం అనేది అది ప్రభు రాకడ వరకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దయ్యములను వెళ్ళగొట్టడానికి దేవుడు ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ దయ్యములను వెళ్ళగొట్టాలి. చాలామంది చెప్తుంటారు, రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు, ఏదో ఒకటి నా మీద వచ్చి కూర్చుంది, నేను దాన్ని జయించలేకపోయాను, తెల్లవారేసరికి నాకు చలి జ్వరం వచ్చేసింది అని. నీకు అధికారం ఇవ్వలేదా ప్రభు? దయ్యములను, చీకటి శక్తులని వెళ్ళగొట్టే అధికారం ఇవ్వలేదా? ఆ పైనుండి అధికారం పొందాలి. తేళ్ల మీదను, పాముల మీదను, శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. తేళ్ల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హెజ్కేలుతో దేవుడు చెప్పాడు, నీవు ఎక్కడ సంచరిస్తున్నావో తెలుసునా? తేళ్ల మధ్యలో సంచరిస్తున్నావు. అయితే నేను నీకు అధికారం ఇచ్చాను కనుక ఆ తేళ్లు నిన్నేమీ చేయలేవు. పాముల మధ్యలో సంచరిస్తున్నావు, నేను నీకు అధికారం ఇచ్చాను. శత్రువుల మధ్యలో సంచరిస్తున్నావు, నేను నీకు అధికారం ఇచ్చాను. శత్రువు యొక్క బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను కనుక ఎవరు ఏమీ చేయలేరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలా, ఈ అధికారం మనకు పైనుండి ఇవ్వబడుతుంది. పైనుండి ఇవ్వబడే అధికారం మనం పొందుకోవాలి. ఆ అధికారం మనం పొందుకున్నప్పుడు ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేరు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం. యాకోబు పత్రిక 3:17. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోపడునది, కరికెరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది. పైనుండి వచ్చే జ్ఞానం. 7వదిగా మనకు పైనుండి ప్రభు అనుగ్రహించేది ఏంటంటే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే పవిత్రంగా ఉంటుంది. విశ్వాసుల యొక్క పిల్లలందరూ కూడా ఏ జ్ఞానం పొందాలి? పైనుండి వచ్చే జ్ఞానం పొందాలి. అది పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. దేవుని బిడలని పిలువబడే వాళ్ళందరూ కూడా పైనుండి వచ్చే జ్ఞానం పొందితే పవిత్రంగా బ్రతుకుతారు, పవిత్రంగా జీవిస్తారు. పిల్లలు ఎందుకు అక్రమ సంబంధాల్లో ఉన్నారు, పిల్లలు ఎందుకు అపవిత్రులు అయిపోతున్నారంటే పైనుండి వచ్చే జ్ఞానం లేదు. లోక సంబంధమైన జ్ఞానం, శరీర సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. చెడిపోతున్నారు. చైనా వాళ్ళు చూడండి, వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో ఏదైనా ఒకటి కనిపెట్టి అది అనేక దేశాలకు వాళ్ళు పంపిస్తారు, మన ఇండియాకు పంపిస్తారు. వాళ్ళు జ్ఞానంతో కనిపెట్టి మన ఇండియాకు పంపిస్తే అవి మన వాళ్ళు కొనుక్కొచ్చుకొని వెంటనే వాటినన్నిటిని ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? వాటన్నిటినీ పాడు చేస్తారు. పాడైపోయింది, ఇది బాగు చేయండి అంటే అది ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే మన వాళ్ళకు ఉండే జ్ఞానం ఏంటంటే పాడు చేసే జ్ఞానం, బాగు చేసే జ్ఞానం కాదు.
అది తిరిగి మరలా చైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు అనుకోండి, ఇది బాగు చేయమని. మా దగ్గర తయారు చేసి పంపించే జ్ఞానమే ఉంది, కానీ తిరిగి మరలా అది మరలా బాగు చేసేది మా దగ్గర. మరి ఏం చేయాలి ఇదంటే, అది మీరు దిబ్బలో వేసేసేయండి, పాడైపోయింది కదా, పడేయండి అంటారు. ఇంకోటి కొత్తది కొనుక్కోండి అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది లోక జ్ఞానం, అది ప్రకృతి సంబంధమైన జ్ఞానం. పైనుండి వచ్చే ఆ జ్ఞానం ఎలాంటిదంటే, శూన్యములో సృష్టిని కలగజేసేదే అది పైనుండి వచ్చే జ్ఞానం. ఏది లేని చోట అన్ని కలుగ చేసేదే అది దైవ జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది. అది మనం పవిత్రముగా బ్రతకడానికి ఆ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. పాడైన జీవితాన్ని కూడా బాగు చేసేదే ఆ పైనుండి వచ్చే జ్ఞానం. పడిపోయిన వాటిని తిరిగి లేపి కట్టగలిగినదే పైనుండి వచ్చే జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పవిత్రమైనటువంటి జ్ఞానంతో నింపబడాలి. పైనుండి వచ్చే జ్ఞానంతో నింపబడినటువంటి వాడు ఎవరిని పాడు చేయడు, ఎవరిని అపవిత్రపరచడు. అతను అందరినీ పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎందుకంటే పైనుండి వచ్చేటటువంటి ఆ జ్ఞానం ఆయన పొందుకున్నాడు గనక పవిత్రంగా బ్రతుకుతాడు. సులభంగా లోబడుతుంది, అది మృదువైనది. పైనుండి వచ్చే జ్ఞానం పొందిన వానికి లోబడే మనస్తత్వం ఉంటుంది. వాక్యానికి లోబడతాడు, పెద్దలకి లోబడతాడు, నడిపింపుకి లోబడతాడు, విధేయత చూపుతాడు. యేసు ప్రభు జ్ఞానమందు ఆయన వర్ధిల్లుచుండెను అని రాయబడి, జ్ఞానమందు ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో యెరూషలేంకి వచ్చిన ఆయన అక్కడే ఆగిపోయాడు, తల్లిదండ్రులతో వెళ్ళలేదు. వాళ్ళు మరలా తిరిగి వచ్చి యేసు ప్రభుని తీసుకెళ్ళినప్పుడు వాక్యంలో రాయబడింది, ఆయన వారికి లోబడి ఉండెను అని రాయబడింది. ఆయన ఏ జ్ఞానంలో ఆయన వర్ధిల్లాడు? ఆయన పైనుండి వచ్చే జ్ఞానం ఆయనకు ఉంది కనుక ఆయన తల్లికి మరియకి ఆయన లోబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే అది లోబడేటట్టుగా చేస్తుంది. ఈరోజు లోబడరు. బాప్తిసం పొందండి అంటే దానికి లోబడరు. పవిత్రంగా బ్రతకండి అంటే దానికి లోబడరు. నమ్మకంగా ఉండండి అంటే దానికి లోబడరు. ఎందుకంటే వీళ్ళకి లోక సంబంధమైన జ్ఞానం ఎక్కువ. పైనుండి వచ్చే జ్ఞానం మనం పొందితే ఆ పైనుండి వచ్చేటటువంటి ఆ జ్ఞానం మనం సులభంగా లోబడేటట్టుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సమాధానం కలిగి ఉంటుంది, మంచి ఫలాలు ఫలించడానికి సహాయం అవుతుంది. కనుక పైనుండి వచ్చే జ్ఞానం మనం పొందాలి. నేను ఇప్పుడు 7 విషయాలు మీకు చెప్పాను. పైనుండి మనకు కలిగే శ్రేష్టమైన కార్యాలు 7 విషయాలు చెప్పాను. ఈ 7 కార్యములు మన జీవితంలోనికి మనం తీసుకురాగలిగితే ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు. యేసయ్య రాబోతున్నాడు. ఆయన ఎక్కడున్నాడని మనం చదువుకున్న వాక్యంలో మొదట తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆయన ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన ఉన్నటువంటి ఆ యేసయ్య ఇప్పుడు రాబోతున్నాడు. ఆయన తన ప్రజల కొరకు రాబోతున్నాడు. మొదటిసారిగా ప్రభు వచ్చాడు, తల్లి గర్భం ద్వారా వచ్చాడు. అప్పుడు పాపులను వెతికి రక్షించుటకు నేను వచ్చానన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు వచ్చానన్నాడు. రోగులని స్వస్థపరచడానికి వచ్చానన్నాడు. ఇప్పుడు ప్రభు రాబోతున్న దేని కొరకంటే పాపుల కొరకు కాదు, రోగుల కొరకు కాదు, నశించిపోయే వారి కొరకు కాదు. ఆయన ఇప్పుడు రాబోతున్నది దేవుని వాక్యమునకు లోబడి సంపూర్ణముగా పరిశుద్ధపరుచుకున్న వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. ఆయన పైనుండి రాబోతున్నాడు. ఆయన పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు. పవిత్రముగా తమ జీవితాలు కాపాడుకున్న వారి కొరకు ప్రభు రాబోతున్నాడు. యేసు వచ్చే సమయం ఆసన్నమై ఉంటున్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సూచనలు అన్నీ కనబడుతున్నాయి. గనుక మన జీవితాన్ని మనం నూతనపరుచుకోవాలి. ఇంకా సమయం ఉందని మనం అనుకుంటా ఉండవు. సమయం లేదు, కాలం సంకుచితమైనది, నా ప్రభు రాబోతున్నాడు, నేను ఆయన్ని ఎదుర్కోవాలి అని ఉదయాన్నే పైనుండి ఒక అరుణోదయ దర్శనం పొందుకుంటా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి కలిగే ఆ శ్రేష్టమైన కార్యాలన్నీ పొందండి. ప్రభు వచ్చినప్పుడు ఒక్క రెప్ప పాటున మనం రూపాంతరం చెంది ప్రభుని ఎదుర్కొనబోతున్నాం. ప్రభు రాకల్లో మనము ఒకే ఒక్క రెప్ప పాటున మనం రూపాంతరం చెందబోతున్నాం. ప్రభు అలా మేఘమండలం మీద ఆయన వస్తాడు. ఆయన సంఘాన్ని ఆయన తీసుకొని మేఘమండలం మీద అలాగే ఆయన కొనిపోతాడు. ఇదంతా కూడా ఒక రెప్పపాటుని జరగబోతుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ క్షణం ప్రభు వస్తాడో మనకు తెలియదు. గనుక ఏ సమయం ప్రభు వచ్చినా మన మెలకువతో ఉండి ప్రార్థనలో ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. ఆయన అర్ధరాత్రి వచ్చునో,
ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో మనకు తెలియదు. ఏ సమయం వచ్చినా సరే మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. సాయంకాలం వచ్చునో మనకు తెలియదు. అందుకే వాక్యం చెప్తుంది, రేయి మొదటి జాముని సాయంకాలం నీ కన్నుల నుండి నీ చెంపల మీదుగా కన్నీరు కారణిము అని వాక్యం చెప్తుంది. అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవుని కీర్తించి ప్రార్థన చేస్తున్నారు. వేకోజామున ప్రభైన యేసుక్రీస్తు 4వ జామున సముద్రం మీద నడుస్తూ వెళ్ళి శిష్యుల్ని ధైర్యపరిచి బలపరిచే యేసు సంచరించే సమయం అది, దేవుని స్తుతించే సమయం అది. కోడి కూయినప్పుడు ప్రభు వచ్చునో మనకు తెలియదు. ఆ కోడి కూసినప్పుడు పేతురు అప్పటికి అబద్ధమాడాడు, పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. ఆ కోడి కూయినప్పుడు నువ్వు గమనించాలి, పశ్చాత్తాపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయాలలో ప్రార్థన చేసి కన్నీళ్లు పెట్టుకొని దేవుని వేడుకుంటూ ఉండాలి. సమయమనక అసమయనక ప్రార్థనలు గడపండి. ప్రభు రాబోతున్నాడు. ఏ సమయంలో వచ్చినా సరే మనం ప్రభుని ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉండాలి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి ఆయన బిడ్డలను ఆయన కొనిపోతాడు. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా యుగయుగాలుగా ఉండబోతున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.